ఉయ్యాల నరసింహారెడ్డి దోపిడీదారుడా? దోచుకుంటే ప్రజల్ని దోచుకున్నాడా, లేదంటే ప్రభుత్వాన్ని దోచుకున్నాడా? ఎవరిని దోచుకొని దోపిడీదారు అయినాడు? గవర్నమెంట్ ఖజానాలు దోచుకుంటే దోపిడీదాడు కాదు, ఆయన వీరుడు. వీరుడు అన్నారు కదా, జనాలను కాపాడడానికే చంపాడా ఫారెస్ట్ ఆఫీసర్? లేకో మై రౌడీజం కల్లాచుకున్నాడు తప్ప కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని చూడడానికి అయితే పోలేదు. చరిత్రను తీస్తాం పోయి లాస్ట్ కార్తీక దీపం అనే సినిమా తీశారు. సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నారు, ఇష్టం వచ్చినట్టు కథలు అనుకున్నారు. విషప్రయోగం జరిగినది ఆహారంలో, అలా దొరికాడు అనేది చూపిస్తారు. అది జరిగిండొచ్చు కూడా. తెల్లవాళ్ళు పోరాడినారు, ఆయన కొరడాలతో కొట్టి విపరీతంగా రక్తమాడే దుస్తులతో ఊరంతా ఊరేగించారు. సినిమాలో కూడా మనకి తమన్నా క్యారెక్టర్ ఒక త్రూఅవుట్ సినిమా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఉన్నిందా అలా ఎవరన్నా? ఆయన లైఫ్ లో అజ్ఞాత ప్రేమికురాలు ఇద్దరున్నారు, అదే విషయం. కానీ ఇట్లా కాదు, కథను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుకున్నారు. హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల. జనరల్గా చరిత్ర అనేది గతంలో అయితే పుస్తకాలు లేదంటే పెద్దోళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో చరిత్ర సినిమాల్లోకి వచ్చేసింది. సినిమా అంటేనే కొంత డ్రమటైజేషన్ ఉంటుంది. సో వాస్తవ చరిత్రని సినిమాకి ఎక్కించే క్రమంలో కొంత అంటే లైక్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి లేదంటే ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి డ్రమటైజేషన్ అవసరం అవుతుంది అనమాట. సో ఆ క్రమంలో చరిత్ర కొంత పక్కదారి పడుతుంది. సో అలా పక్కదారి పట్టి సినిమానే చరిత్రగా మారిన ఒకానొక క్యారెక్టర్ మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంటే అందరు సైరా అంటున్నారు. సో ఆ సైరా నరసింహారెడ్డి లేదా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వాస్తవ చరిత్ర సినిమా మారే క్రమంలో కొంత మనకి ఆ గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ని కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు కాశీపురం ప్రభాకర్ రెడ్డి అన్న. వెల్కమ్ టు ది డిస్కషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా మాకు తెలుసు అనమాట, మీరు ఆ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో దాని వెనకాల వర్క్ చేసినంత మీరు రీసెర్చ్ వర్క్, చెన్నైకి తిరిగారు, ఎన్ని గెజిట్లు తిరిగేశారు, బ్రిటిష్ రికార్డ్స్ తిరిగేశారు అనమాట. సో ఈ క్రమంలో జనరల్గా మీరు కూడా అప్పుడప్పుడు మన చర్చల్లో వచ్చేది కొంత ఉంది, నేను అనుకునేది లైక్ మనం ఇచ్చింది కాకుండా కొంత మారిందని చెప్తుంటారు. పాలెగాలు ప్రోగ్రాంలో వీరపాండ్య కట్టబ్రహ్మన్ గురించి చేసినప్పుడు ఒక అబ్బాయి కామెంట్ చేశాడు అనమాట. సో అతను వీరపాండ్య కట్టబ్రహ్మన్ రాజు కదా అన్నాడు. రాజు కాదు, అతను పాలెగాడు అంటే నెక్స్ట్ ఇమీడియట్గా అతని నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే అంటే సైరా నరసింహారెడ్డి చరిత్ర అంతా హంబక్కేనా అని పెట్టాడు అనమాట. అంటే జనరల్గా అతను ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక పెద్ద రాజ్యానికి రాజు అనే లెవెల్లో ఊహించుకున్నట్టున్నాడు. వాస్తవంలో ఇలా ఉంది. నో డౌట్ సినిమాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి. నేటి తరం ఎట్లా ఉందంటే రీసెర్చ్ చేయడం లేకుంటే చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం లే. ఇవి ఆ గ్రంథాలు కూడా ఎవరు చదవడం లే. అవును, సోషల్ మీడియాలను సినిమా ద్వారానో ఏదో తెలుసుకునేది అదే చరిత్ర అనుకుంటున్నాను. అవును. ఆ రకంగా మీరు చెప్పిన కట్టబొమ్మని చరిత్ర కూడా పక్కదారి పట్టి ఉంటుంది. సార్ జనరల్గా ఏంటంటే మనకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సైరా నరసింహారెడ్డి వీటన్నిటికి ముందు నేను అతన్ని విన్న ఇంటి పేరు ఏంటంటే మజ్జారి నరసింహారెడ్డి. సో మజ్జారి నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఎలా మారాడు, అతను సైరాకి ఎలా వచ్చాడు, అతని బాల్యం ఏంటి, మీ మాటల్లో చెప్పండి. ఎందుకంటే మీరు జనరల్గా నాట్ ఓన్లీ చరిత్ర, మీ జర్నలిజం కెరీర్ కాకుండా మీరు స్థానికంగా ఆ ప్రాంత నివాసి. సో మీకు ఎక్కువ సమాచారం ఉంటుంది, దాని గురించి వెళ్దామన్న. అతని బాల్యం ఎలా ఉన్నింది? బాల్యం అంటే యాక్చువల్గా మనము అంటే మీరు ఇప్పటికే పాలెగాళ్ళ చరిత్రకు సంబంధించినటువంటి సిరీస్ నడుపుతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఒక పాలెగాడి వంశస్థుడే. ఓకే. ఉయ్యాలవాడ పాలెనికి సంబంధించినటువంటి వంశీకుడు అనమాట. వాళ్ళ యాక్చువల్ ఇంటి పేరు మజ్జారి. అవును. మధ్యలో అని కూడా కొంతమంది అంటారు, బట్ మజ్జారిగా బంధువర్గాల్లో ఉంది. మజ్జారి నరసింహారెడ్డి. వాళ్ళ ఫాదరు పేరు మజ్జారి పెదమల్లారెడ్డి. ఓకే. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, పెదమల్లారెడ్డి, చిన్నమల్లారెడ్డి. పెదమల్లారెడ్డి కొడుకుల్లో మూడో కొడుకు నరసింహారెడ్డి. ఓకే. పెద్ద కొడుకు ఇంకొక కుమార మల్లారెడ్డి, ఇంకొక ఆయన వరదారెడ్డి అని ఉండేవాడు. చివరివాడు ఈయన నరసింహారెడ్డి. అంటే ఈయన కూడా మజ్జారి నరసింహారెడ్డి. మజ్జారి నరసింహారెడ్డి వీళ్లకు ఈ నొస్సం జయరాం రెడ్డి అని చెప్పేసి అక్కడ కూడా ఆయన ఇంకో పాలెగారు. నొస్సం జయరాం రెడ్డి, అది పెద్ద పాలెం. వీలాడ కింద 16-17 ఊర్లే ఉండేటివి. వేరే నొస్సం దగ్గర, నొస్సం అధీనంలో, అది దగ్గర ఊరే, పెద్ద దూరమే కాదు, అంత 10 కిలోమీటర్లే ఉంటుంది ఉయ్యాలవాడకు. అయితే ఆ నొస్సం జమీ కింద దాదాపు 65 గ్రామాలు ఉండేటివి. సో పెద్ద జమీ అన్నమాట. ఈ రెండు కుందు పరివాహకంలోటి, రెండు ఆల్మోస్ట్ కుందు మంచి సారవంతమైన ప్రదేశంలో ఉన్న భూములే. మరి చాలా సారవంతం. అక్కడ ఆ నొస్సం పాలెగారు జయరాం రెడ్డి
కూతురు కొడుకు ఈయన అనమాట. అంటే ఇందాక చెప్పుకున్న పెద్ద మల్లారెడ్డి ఓకే. ఈయన జయరాం రెడ్డి కూతురు చేసుకున్నాడు. అల్లుడు. ఆ. సో అక్కడ ఏమైందంటే జయరాం రెడ్డికి ఒక కొడుకు ఉండేవాడు నరసింహారెడ్డిని. ఓకే. ఆయన అది మీరు పాలగాళ్ళ చరిత్రలో మొదటి ఎపిసోడ్లో అనుకుంటా మీరు శివరాచల గారు డిస్కస్ చేశారు. ఓకే. పాలగాళ్ళను బంధించారని చెప్పేసి గుత్తికోటలో. అవును. సో ఈ థామస్ మన్రో పాలగాళ్ళను అణిచివేయడంలో భాగంగా మొత్తం పాలగాళ్ళనంతా వాళ్లకు పెన్షన్ మీకు ఇంత ఇస్తాం రాచరిక పెన్షన్ అని చెప్పేసి ఇవ్వడము, దాన్ని వినుకొని వాళ్ళని తీసుకుపోయి దౌర్జన్యంగా గుత్తికోటలో బంధించి అట్లా చేస్తున్నారు. ఆ నరసింహారెడ్డి గుత్తికోటలోనే ఆయన లొంగలేదు, గుత్తికోటకు పోయాడు, ఆయన అక్కడే చనిపోయాడు. జయరాం రెడ్డి కొడుకు నరసింహారెడ్డి చనిపోయాడు. జయరాం కొడుకు నొసం నరసింహారెడ్డి అనుకుందాం. ఓకే. తర్వాత ఏమైందంటే ఆయన కూతురు జయరాం రెడ్డి ఆయన బతికే ఉన్నాడు, వృద్ధుడు అనమాట. ఆయన కూతురు కొడుకు అంటే ఆయన కూతురుకు వారసత్వంగా ఆయనకు సంబంధించిన పెన్షన్ అది వచ్చేది. సో దానికి ఆటోమేటిక్ వారసుడు ఎవరు? నరసింహ డాడీ. ఎందుకంటే ఆమె కొడుకు ఆడి, ఆమె కొడుకు వీళ్ళు ముగ్గురు అయినప్పటికీ కూడా ఆయన దత్తత తీసుకున్నాడు. నరసింహారెడ్డి చనిపోయిన తర్వాత, అంటే ఆయన కొడుకు నరసింహారెడ్డి చనిపోయిన తర్వాత ఈ నరసింహారెడ్డిని మనవడు నరసింహారెడ్డి దత్తత తీసుకున్నాడు. సో అక్కడ పోయిన తర్వాత ఏమవుతుంది చేయకుండా జనాల్లో పాపులర్గా అనుకోవడం ఏమిటి, నొస నరసింహారెడ్డి అనలేరు కదా, కాబట్టి ఆయన ఉయ్యలాడి అంటే ఆ కన్ఫ్యూజన్ తొలగించేందుకోసం ఈయన ఉయ్యలాడి నరసింహారెడ్డి అనేవారు, ఆయన నొసం నరసింహారెడ్డి అనేవారు. ఫస్ట్ నుంచి కూడా ఉన్నది అది అట్లా అన్నమాట. అప్పట్లోనే ఉయ్యలాడి నరసింహారెడ్డిని వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. ఓకే. చాలామంది ఎప్పుడైతే సినిమా అనౌన్స్ అయిందో అప్పటి వరకు కామన్ నార్మల్గా జానపద గీతాల్లో లేదంటే రాయలసీమలో ఉన్న నరసింహారెడ్డి రాష్ట్ర వ్యాప్తమైండు. ఒక ఫోర్స్ అయిన తర్వాత అప్పుడు మొదలైనవి చరిత్రకారులు మేధావుల చర్చల్లో ఎంతసేపు అతడు దారి దోపిడి దొంగ ఇదే మాట వచ్చేదన్నమాట. సో అతను నిజంగా దోపిడీదారుడా, దోచుకుంటే ప్రజల్ని దోచుకున్నాడా లేదంటే ప్రభుత్వాన్ని దోచుకున్నాడా, ఎవరిని దోచుకొని దోపిడీదారు అయ్యిండు అంటే వాళ్ళ మాటల్లో చెప్పాలంటే దాని ఆన్సర్ మీరు ఏకీభవిస్తారా? ఇట్లా ఏకీపిస్తాము. ఇప్పుడు వాళ్ళంతా చూడ మేధావాలని చెప్పాలి, లేదంటే ఒక రకమైన వర్గం, అది కులం కావచ్చు ఇంకోటి కాబట్టి దాని మీద ఒక దేశభావంతో అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చింటారు. కానీ ఓకే, ఆయన ఎట్లా దాడవుతాడు? ఆయన బ్రిటిష్ వారి మీద బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రికార్డుల దోపిడీ దాడి అవుతాడు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డాడు, వాళ్ళ ఖజానాలు దోచుకున్నాడు. గవర్నమెంట్ ఖజానాలు దోచుకుంటే దోపిడీదాడు కాదు. అప్పుడు ఆయన చేసిన పోరాటం అది కదా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు కాబట్టి ప్రభుత్వ ఖజానాలు దోచుకున్నాడు కాబట్టి ఆయన వీరుడు. ఓకే. సో నా దోపిడీదాడు కాదు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మనకి ఇతను వీరుడు అన్నారు కదా, నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతను బ్రిటిష్ వారితో యుద్ధం మొదలైంది. ఎయిదర్ రెవెన్యూ కలెక్ట్ చేసే రెవెన్యూ సిస్టమ్తో ఉండాలి, లేదంటే శాంతి భద్రతలు చేసే ఈ జనరల్ వీళ్ళు ఆర్మీ మేజర్ జనరల్లతో ఉండాలి, మిలిటరీ కమాండర్స్తో ఉండాలి బ్రిటిష్ వారి తరఫున. బట్ ఇతను సడన్గా రుద్రవరంలో ఫారెస్ట్ ఆఫీసర్ని, రేంజ్ ఆఫీసర్ని చంపాడు. జనాలు కాపాడడానికి చంపాడు ఫారెస్ట్ ఆఫీసర్ని. రుద్రవరం దాకా పోయారు. ఇంకా ఆయన తిరుగుబాటు ఎట్లా మొదలైంది మాట్లాడుకుంటున్న తర్వాతనే మనం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఎందుకు తిరుగుబాటు చేశాడు బ్రిటిష్ వాళ్ళ మీద అనే పాయింట్. ఓకే. ఆయన కేవలం ఒక పెన్షన్ తీసుకుంటున్నటువంటి మాజీ పాలగారి ఒక కొడుకు, ఇంకో మాజీ పాలగారికి మనవడు. ఓకే. అప్పట్లో ఈవెన్ పాలగాల వ్యవస్థ కూడా లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి సర్ థామస్ మన్రో వచ్చిన తర్వాత ఆ వ్యవస్థని రద్దు చేశాడు, వాళ్ళని అణిచివేశాడు, కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉంది. కాబట్టి ఈయన ఓన్లీ పెన్షన్ తీసుకుంటున్నాడు, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నాడు. అంటే ఆ గ్రామ పెద్ద మనిషి అంతే. కాబట్టి ఆయన ఎందుకు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశాడనే పాయింట్ మనం చూసుకోవాలి. ఓకే. అప్పటికి ఏమైందంటే, అంటే మనం చెప్పుకున్నట్టుగా 1800లో సర్ థామస్ మన్రో ఈ రాయలసీమ అంటే రాయలసీమ సీడెడ్ జిల్లాలు దత్త మండలాలు అన్నమాట. దత్త మండలాల్లో భాగం అది బళ్ళారి సెపరేట్ అయిన కాకుండా అది కూడా ఒక భాగం, అది ఒక జిల్లా అన్నమాట. టోటల్గా ఈయన దత్త మండలాలకు వచ్చాడు ఈయన కలెక్టర్గా, ప్రిన్సిపల్ కలెక్టర్గా వచ్చాడు. కింద సబ్ కలెక్టర్లు అంటే దాదాపు 4-5 మంది జిల్లాలకు అధిపతి అనమాట. అంతకుముందు ఆయన కొంగునాడులో పనిచేసేవాడు, సేలం ప్రాంతం అనుకుంటా. కొంగునాడు అంటే తమిళనాడులో ఉంటుంది, తమిళనాడు కర్ణాటక బార్డర్లో ఉండే ప్రాంతాన్ని కొంగునాడు అంటాం. అక్కడ బాగా ఎన్నో రిఫార్మ్స్ చేసి, అంటే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలమైన రిఫార్మ్సే, కొంచెం మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు ఉంది. ఇక్కడికి వచ్చినాడు. వీళ్ళను ఇక్కడ ఏంటంటే పన్నులు వసూలు కావాలంటే ఇంకా ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది ఆల్రెడీ, పాలగాల వ్యవస్థ. వీళ్ళు అడ్డుకుంటున్నారు అంటే వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు ప్రజలను. ఎట్లా చేయాలా, దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి పాలగాల వ్యవస్థను రద్దు చేసేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు
వాళ్ళకు మీకు ఇంత భత్యం ఇస్తాము అవును. నెలకు, మీ గౌరవ వేతనం ఇస్తాము, ఇంకా మీరు సైలెంట్ అయిపోండి, సైన్యాలకి నెల ఏం మెయింటైన్ చేయొద్దు, అడ్మినిస్ట్రేషన్ అంతా మేము తీసుకుంటాం, మీ నెలవారీ భత్యంతో మీరు సరిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తే కొంతమంది తిరుగుబాట్లు చేశారు. ఆ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం చిత్తూరు జిల్లాలో దాదాపు 50 మంది పాలెగాళ్ళు దాదాపు తిరుగుబాటు చేశారు. ఎక్కువ ఉన్నారు చిత్తూరులో. చేశారు. 5,000 మంది సైన్యం ఉన్నారు అక్కడ. అవును. సైన్యం కూడా బాగున్నారు వాళ్ళకు, ఉమ్. వాళ్ళని కూడా అణచివేశారు. అది పెద్ద పోరాట చరిత్ర. అవును. అట్లా అదే క్రమంలో ఇక్కడ కూడా నొస్సము జయరాం రెడ్డిని లొంగ తీసుకోవడంలో భాగంగా ఉమ్. ఆయన వినకపోతే ఆయన కొడుకు నరసింహారెడ్డిని తీసుకుపోయి గుత్తికోట్లో పెట్టారు. ఆయన అక్కడే అనారోగ్యం పాలై చనిపోయారు. ఓకే. అది ఎప్పుడు అంతా జరిగింది? 1806లో జరిగింది, ఓకే. 1806లో జరిగింది. అంటే ఈ మొత్తం 7 ఏళ్ల పాటు సర్ థామస్ మన్రో పాలెగాళ్లను అణిచివేసి అవును. ఈ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. అదే ఆ మధ్యలో ముత్కూరు గౌడప్ప తిరుగుబాటు కూడా 1803లో జరిగింది. అది కూడా అదే మొత్తం ఏ పాలెగాళ్ళకు సంబంధించిన తిరుగుబాటు ఉన్నా కూడా బిట్వీన్ 1800 1807 ఉంటుంది. ఓకే. నాకు తెలిసి చివరి పాలెగాడు తిరుగుబాటు చేసిన చివరి పాలెగాడు అంటప్ప, ఆయన ఆదోని. ఓకే. ఆయన ఒక్కటి క్షణాల పాటు పోరాడాడు, అదృశ్యంగా ఉండి కూడా పోరాడినాడు, గెరిల్లా పోరాటం చేశాడు. చివరిలో మొత్తం మీద ఆయన చనిపోయాడు. అంటప్ప గురించి ఫస్ట్ టైం వింటున్నానా? అంటప్ప ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఏంటంటే సో 1807కు పాలెగాల సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా పాలెగాల వ్యవస్థ లేదు. తర్వాత కంప్లీట్గా ఈస్టర్న్ ఇండియా కంపెనీ అధీనంలో మన దేశం నడుస్తూ ఉంది. అవును. అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ, అవును. బెంగాల్ అంటే కలకత్తా క్యాపిటల్గా బెంగాల్ ప్రెసిడెన్సీ కింద మొత్తం దేశమంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మద్రాస్ కూడా ఉన్నది కదా. మద్రాస్ సపరేట్, అంటే బెంగాల్ నుంచి ఇది మళ్ళీ సపరేట్గా ప్రెసిడెన్సీ అయింది. అప్పుడు మొత్తం గవర్నర్ జనరల్ ఇదైపోయిన తర్వాత ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ సపరేట్ అయింది అన్నారు. బెంగాల్ కిందనే. ఓకే. అంటే మొత్తం మనకు ఢిల్లీ ఎట్లా అప్పుడు బెంగాల్ కలకత్తా అట్లా. సో దాని కిందనే మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఒకటి ఉంది. ప్రెసిడెన్సీ కింద మళ్ళీ కలెక్టర్లు ఉండేవాళ్ళు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ ఉండేవాడు. అట్లా. సో ఈ వ్యవస్థ నడిచేటప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఈయన ఏం చేశాడు, ఇంకా పాలెగాళ్లను సమర్థంగా అణచివేసిన తర్వాత రైతువారి చట్టం తీసుకొచ్చాడు. రైతువారి చట్టం కూడా ఒక మాట మాట్లాడుకోవాలి. అంతకుముందు ఏంటంటే ఎకరాకి ఎంత అని పన్నులు వసూలు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, గంపగుత్తో చేసేవాళ్ళు. రైతువారి చట్టం ఈయన ప్రవేశపెట్టిన తర్వాత ఏంటంటే ఏది సాగు భూమి, ఏది పండుతుంది, వెట్టు తడి పొలం ఏది, బీడు పొలాలు ఏవి, ఇట్లా ఈ రకంగా డివైడ్ చేసి సరిగ్గా సర్వేలు చేయించి పట్టాలు ఇచ్చుకుంటూ రావడంతో సో పొలాలు పండని వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా పోయి అట్లా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. బాగానే ఉంది అంతవరకు. అంటే దాంట్లో కూడా అంత ప్రజల కోసం చేసినాడు మనం. అంటే ఏ వ్యవస్థలో అయినా ఇనిషియల్గా అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎందుకంటే అంతకుముందు జమీందారీ మహల్వారీ పద్ధతి వచ్చిన తర్వాత ఈవెన్ మనం చరిత్రలో కూడా చదివేది ఏంటంటే రైతువారీ సిస్టమ్ ఫస్ట్ రాయలసీమలో మొదలైంది అనేది మనకి మా స్కూల్ డేస్లో కూడా చెప్పేవాళ్ళు. సో వ్యవస్థ మొదలైనప్పుడు ఉంటాయి ఆ ఇక్కట్లు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏమైంది, మొత్తం బ్రిటిష్ చట్టం తీసుకొచ్చినారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ చట్టం తీసుకొచ్చారు. అందులో భాగంగా కొన్ని వ్యవస్థలు ఇవి ఇనాందారీ వ్యవస్థలు ఇవన్నీ రద్దు చేశారు. అంటే అప్పట్లో మన పాలెగారులు వీళ్ళు ఉన్నప్పుడు కర్ణాలు వీళ్ళ ద్వారా రెడ్డి కర్ణాలు వీళ్ళ ద్వారా పన్నులు వసూలు చేసుకోవడం ఇవన్నీ వాళ్ళ వ్యవస్థ అట్లా నడుస్తూ ఉండేది. అవన్నీ రద్దు అయిపోయాయి. అయితే వాళ్ళకు కూడా కొంచెం వృత్యం ఇచ్చేవాళ్ళు. లేదంటే కొన్ని ఎకరాలు, అది ఇనాందారీ చట్టం ఉంది, కొన్ని ఎకరాలు మీరు అది వేసుకోండి ఇట్లా ఇచ్చి వాళ్ళకి ఏదో నామిక వ్యవస్థ పనులు చేయించేవాళ్ళు. బట్ 1939లో ఆ వ్యవస్థ కూడా రద్దు చేశారు. ఇనాందారీ వ్యవస్థ కంప్లీట్ రద్దు చేసి వాళ్ళ భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వాళ్ళకు ఆ కర్ణాలకు లేక గ్రామాధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఆదాయమే లేకుండా పోయింది. సో వాళ్ళలో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది 1839 నుంచి మొదలైంది. ఆ తర్వాత కలెక్టర్ కాక్రేన్ అని ఒక ఆయన కడప, అప్పుడు ఈ కర్నూలు కడప 2 జిల్లాలు కడప కలెక్టరేట్ కింద ఉండేటివి. ఆ కాక్రేన్ ఇంకా కొంచెం కఠినంగా ఈ చట్టాలను అమలు చేశారు. ఈ చట్టాలు అమలు చేసేటప్పుడు ఇంకా అదే టైంలో ఏంటంటే వాళ్ళకు విపరీతమైన పవర్స్ వచ్చాయి. ఎవరికి? ఈ అధికారులకు, అంటే తాలూకా అధికారులు కానీ ట్రెజరీ అధికారులకు కానీ వీళ్ళకి మంచి పవర్స్ కొంచెం బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్తే అది. ఎందుకంటే అప్పట్లో 1807 తర్వాత అంటే మనకు పాలెగాళ్ళు ఉన్నారు కాబట్టి 1800 నుంచి 1807 వరకు కూడా కొంచెం ఏదో తిరుగుబాటు నడిచింది, మనదేదో సాగింది. కానీ 1807 తర్వాత ఇంకా ఎవ్వరు నోరెత్తే పరిస్థితి లేదు, వాళ్ళకి ఎదురు మాట్లాడే పరిస్థితి. గుత్తాధిపత్యం వ్యవస్థ అంత ఘనంగా వాళ్ళు చేసినారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే భయపడే పరిస్థితి. ఆ మూమెంట్లో ఇక్కడ ఉండే అసంతృప్తి అనే పాయింట్లో నరసింహారెడ్డి ఎలా తిరుగుబాటు చేశాడు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా,
నొస్సం జమీందారు అవును. జయరాం రెడ్డి కూతురు అదే ఈయన నరసింహారెడ్డి తల్లి. అవును. సో ఆల్రెడీగా వాళ్ళు ఇస్తున్నటువంటి పింఛన్ ఏదైతే ఉందో ఉమ్. ఆ పెన్షన్కు వారసుడు నరసింహారెడ్డి కదా. అవును. సో ఇక్కడ అన్నదమ్ములు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు గెలిచి అంటే వీళ్ళకు మొత్తం 70 రూపాయలు వీళ్ళ నాయనగారు ఇద్దరు పంచుకోగా, ఆ 35 రూపాయలు వీళ్ళ అన్నదమ్ములు ముగ్గురు గెలిచి పంచుకోగా, అంత 11 చిల్లర అంటే 12 రూపాయలు ఈయనకు రావాలా. ఓకే. అయితే ఏమిటంటే ఈయన దీన్ని కూడా ఆశించుకోకుండా అక్కడ వాళ్ళ అమ్మగారి వారసత్వం ద్వారా వస్తుంది కదా, అది పెద్ద జమీది కదా. అవును. అందుకని పెద్దరికం చేసి వాళ్ళు నరసింహారెడ్డిని నువ్వు దానికి వారసునికి పోని చెప్తే ఈయన ఆ పెన్షన్ మీద ఆశపడుతున్నారు. ఓకే. అయితే ఆ పెన్షన్ వాళ్ళమ్మ చనిపోయింది ఇప్పుడు 40 ఆ ప్రాంతంలో, 1840 ఆ ప్రాంతంలో చనిపోయిన తర్వాత పెన్షన్ ఆఫ్ చేశారు. అంటే వారసత్వానికి అంగీకరించేది ఇది లేదు, వాళ్ళు ఈయన వారసత్వాన్ని గుర్తించలేదు. దాని మీద తీవ్రంగా అసంతృప్తి ఉన్నాడు. మళ్ళీ ఈ 11 రూపాయలు అంటే వీళ్ళ నాయన ద్వారా వచ్చినటువంటి 11 రూపాయల పెన్షన్తోనే ఆధారపడే పరిస్థితి. అప్పుడు ఎట్లుంటుంది వీళ్ళకు, ఎస్పెషలీ మాజీ పాలెగారులు కదా. పాలెగారులు అంటే కొన్ని ఊళ్ళో వాళ్ళ కింద ఎట్లా కానీ అధికారం లేకపోయినప్పుడు కూడా పంచాయతీల కోసం రావడమో, లేకుంటే పెద్ద ఏదన్నా కానీ ఈయన వాళ్ళకి ఇళ్ళకు పెట్టుబడులు చేయడమో, వాళ్ళకి దగ్గర పనిచేసే వాళ్ళకు ఏదైనా మంచి చెడు చేయడమో, పెళ్లిళ్ళు జరిపించడమో, తాలిబొట్లు చేయడం, ఇట్లాంటివన్నీ ఒక జమీందారు తరహాలో చేస్తూ అందుకని ఆయనకు డబ్బు సరిపోయేది కాదు సహజంగానే. సో ఆ మూమెంట్లో ఈ పెన్షన్ కూడా ఆగిపోవడంతో ఇంకా ఆయనకు అప్పటికే అసంతృప్తిగా అన్నాడు కదా. ఒకరోజు ఏం చేశాడు, నరసింహారెడ్డి ఆయన దగ్గర పనిచేసే ఒక పాలేరుని పంపించాడు. బంట్రోతోనే వాళ్ళు ఎక్కడికి, కోయిలకుంట ట్రెజరీ కింద ఉయ్యలవాడ ఉంది. కోయిలకుంట ట్రెజరీకి తహసీల్దార్గా ఆయన రాఘవాచార్యులని ఒక ఆయన పనిచేశాడు, బాపనయ్య. ఆయన అప్పుడు బాపనయ్యలే ఉండేవాళ్ళు అధికారులంతా. సో ఆయన ఏం చేసినట్టు ఆయనకు ఈయనకు గతంలో ఇదే ఈ పెన్షన్ ఇచ్చి పుచ్చుకునే సబ్జెక్ట్లో ఆయన తర్పం చూపించేవాడు, ఈయన తర్పం చూపించేవాడు, కొన్ని ఈగోలు ఉంటాయి. ఈయనను పంపిస్తే, బంట్రోతుని పంపిస్తే ఆ రాగా ఆయన ఏం చేశాడు, వన్యరామన్ నరసింహాడు కానీ వాడే బంట్రోతు, నువ్వు వానికి ఒక బంట్రోతు, బంట్రోతుకు ఒక బంట్రోత అని చెప్పేసి అవమానం చేసి డబ్బులు కూడా పంపించాడు. వాడిని వచ్చి తీసుకోపోమని. సరిగ్గా ఆయన ఆ బంట్రోతు ఎవరైతే వచ్చేసరికి ఇలాలో ఈయన ఏదో పాపం పంచాయతీ చేస్తున్నాడు గ్రామ సేవల్లో, ఏదో అంటే పెద్దరికం అంతా జనరల్ అందరూ గ్రామ సేవలో గుమ్మి కొడుతుంటారు. ఆడ కూర్చోన్నాడు. అక్కడికి వచ్చి ఏమైంది ఆ పెన్షన్ అంటే, రెడ్డి ఇట్లా అన్నాడు తహసీల్దారు, తిట్టినాడు అంటే నన్ను బంట్రోతుంటాడా, సరే వాడు నాలుకకు వస్తాను కానీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. సరే రేపే వచ్చి వాడు నాలుక దిగకు వస్తాను చెప్పి పో అని చెప్పేసి మళ్ళీ పోయినాడు. చెప్పి మరి నీ ట్రెజరీ మీద దాడి చేస్తాను, నీ నాలుకకు వస్తానని చెప్పేసి చెప్పి పంపినాడు. ఆయన ఏం చేసినాడు అంటే ఇప్పట్లాగా కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు కదా, అధికంగా అంటే ఏమంటారు సెక్యూరిటీ అది పెట్టుకొని కొంచెము టైం ఉండింది. అంటే ఆయన ప్రయత్నం ఏం చేసినట్టున్నాడు. అయితే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు తప్ప ఎవరు అధికారులు వేరే వాళ్ళు రక్షణ వ్యవస్థ ఏం లేదు. ఒక 3-4 పోలీసులు ఉన్నారు. ఈయన ఏం చేసినాడు అంటే నిజంగా అప్పటికప్పుడు సమకూర్చుకున్నాడు. ఎవరెవరు అసంతృప్తిగా అంతవరకు మాట్లాడుకుంటున్నారు కదా, ఇంకా ఇది కాదు ఎన్నాళ్ళు ఇది ఎందుకురా మన బతుకు అమ్మాయి వీళ్ళ కింద ఎక్కడి నుంచి వచ్చి మనల్ని దోచుకుంటూ మన పెన్షన్లు మనకి ఇవ్వకుండా మళ్ళీ మనకు కప్పాలు మనం ఈ ట్యాక్సులు అది కడుతున్నాం కదా, పన్నులు కడుతున్నాము, ఇది ఏంది పీడించడం. ఎందుకంటే అంతకుముందే కరువు వచ్చింది. అంతకుముందు 2-3 ఏళ్ళు కరువు వచ్చే కరువులు కూడా వసూలు చేసినారు. అవన్నీ అసంతృప్తి ఉన్నది. మన కరువు వచ్చినా కూడా వాళ్ళకు పన్ను వదిలిపెట్టలేదు. ఎందుకు వీళ్ళది ఎక్కడి నుంచి వచ్చి మనల్ని పాలించేది అని చెప్పేసి ఈయన అప్పటికప్పుడు కొంతమంది జమ కూర్చుకున్నాడు. ఆ ఊర్లోనే 30 మందిని జమ కూర్చుకున్నాడు. దాడి చేయనికి చాలా మంది ఉంటారు, అందరూ దాడి చేయనికి రారు కదా. 30 నొస్సం కాదు, ఉయ్యాలలో ఉన్నాడు. అక్కడ ఉయ్యాలలో ఉన్నాడు నొస్సం జమీకి, బట్ ఉయ్యాలలో ఉన్నాడు. నొస్సంకు వారసుడు అంతవరకు ఉయ్యాలలో ఉన్నాడు. సో ఉయ్యాలలో ఒక 30-32 మందిని జమ చేసుకున్నాడు. వెంటనే ఆయనకు దగ్గర బంధుత్వాలు ఉన్నాయి. మాయలేరు, గులదుర్తి, ముఖ్యంగా గులదుర్తిలో ఎక్కువ మంది జమ ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ నుంచి అంటే అందరినీ పోయి బొట్టు పెట్టి పిలిచలేరు కదా, రాండి పోదాము గొడవకొని, అక్కడ అందుబాటులో ఉండే వాళ్ళని 30-32 మంది జత చేసుకున్నారు. కూడా బ్రిటిష్ అనే వాళ్ళు తెల్లదొరలని పెద్ద భయం ఉండేది సమాజంలో, అదే అందరు రాలేరు. మొత్తం ఆయన తిరుగుబాటు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజుకి మొత్తం అందుబాటులో ఉన్న 32 మంది జత చేసుకున్నాడు. పోయి మాయలూరులో వాళ్ళ బంధువులు వాళ్ళని జమ చేసుకున్నాడు.
మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి గులుదుర్తి పోయాడు, అల్లూరులో కొంతమంది తీసుకున్నాడు. ఓకే. గులుదుర్తి పోయాడు. దాదాపు 300 మంది, 350 మంది అంటారు. తొలి తిరుగుబాటుకు 300 మంది. 350 మంది అంటారు. నేను ఒక దాంట్లో ఒక డాక్యుమెంట్లో చదివినాను. ఓకే. 350 మందిని తీసుకుని పోయాడు. పోవడం కూడా ఎట్లా, అది ట్రెజరీ ఇప్పుడు అంటే ఉండే ట్రెజరీ ఊరు బయట ఉంటుంది. బట్ అప్పుడు ట్రెజరీ ఆల్మోస్ట్ ఊరు మధ్యలో ఉండేది. ఓకే. ఊరు మధ్యలో ఉండేది. అంటే ఊరు గుమ్మానికి దగ్గరలో ఉండేది. ఓకే. డైరెక్ట్ ఆడికి పోకుండా ఊరంతా ఒక ప్రాసెస్ లాగా తీసుకుంటా పోయి దేకో మై రౌడీజం. అట్లే మేము తిరుగుబాటు చేస్తున్నామని చెప్పినాడు కదా, అవునులే. సవాల్ చేసినాడు కదా, కాబట్టి అందరికి తెలియాలి, ఇంకా కలవాలి కదా జనాలు అనే రీతిలో వచ్చారు. సో అక్కడ కొంతమంది కలిసారు. మొత్తం మీద 350 మంది దాడి చేశారు ట్రెజరీ మీద. దాడి చేస్తే అక్కడ రామ్ సింగ్ అని అక్కడ వాళ్ళు బొందిలోళ్ళు, ఓకే, ఆయన తిరుగుబాటు చేశాడు. ఆయనతో యుద్ధం చేసి ఆయన చంపేస్తాడు. సో అంటే ఫస్ట్ రాఘవాచారి కంటే ముందు రామ్ సింగ్ చంపుతాడు. అది జరుగుతుండగానే ఈయన మందిని చూసి రాఘవాచారి, అక్కడ పత్తి బేళ్ళు ఉండేటివి. అవును. అవి ఏదో పక్కన పత్తి బేళ్ళు అంటే సంచులు. ఈ గొడవ జరుగుతున్నా పోయి దాచుకున్నాడు తెలివిగా. అది వస్తున్నారని అప్పటికే తెలుస్తున్నట్టుంది, దాచుకున్నాడు అప్పటికే. ఈ రామ్ సింగ్ మాత్రమే ఉన్నాడు, ఇంకో 2-3 ఉన్నారు. రామ్ సింగ్ కూడా అధికారైనా లేదంటే పోలీస్ అధికారి. పోలీస్ అధికారి అంటే అక్కడ ట్రెజరీకి పోలీస్ అధికారి, రక్షకుడు. అది ట్రెజరీకి ఎందుకంటే డబ్బులు ఉంటాయి ట్రెజరీలో, ఆ ట్రెజరీకి సెక్యూరిటీ గార్డ్ అనుకోవచ్చు. ఆయన జీతం తీసుకుంటున్నాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే వీళ్ళ మీద వాళ్ళ తిరుగుబాటు చేశాడు. బట్ వీళ్ళు ఆయన చంపారు. చంపిన తర్వాత మళ్ళీ అప్పటికైతే అది జరిగింది. మొత్తం 3 చంపినట్టు కొంతమంది చెప్తారు. అయితే రికార్డులలో మాత్రం రామ్ సింగ్ని మాత్రం చంపినట్టుంది, ఒకరేమో గాయపడ్డారు. ఈయన కోసం బాగా వెతికారు రాఘవాచారి కనిపించలేదు. అది ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటంటే ఆయన బ్రాహ్మణయ్య కాబట్టి జస్ట్ చిట్టి హెచ్చరించి ఆయనకు సేమ్ తెన్నెకలు వదిలేశారు. అప్పట్లో బ్రాహ్మిన్స్ మీద కొంచెం గౌరవం ఎక్కువ ఉండేది. గౌరవం కాదు, బ్రాహ్మణ హత్య మహాపాపం అనేది బలంగా ఆ రీతిలో మొత్తం ఆయన వదిలేశారు. సరంగా అయిపోయింది. ఇంకా తర్వాత ఆయన అదనపు సెక్యూరిటీ కోసం ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా, ఆ రాఘవాచారి పంపించేశాడు. అది ట్రెజరీ మీద అది ఇక్కడ ఏంటంటే ఆ ట్రెజరీని కొల్లగొట్టడం అంటే ఏంది, దోచుకున్నారు. 805 రూపాయలు ఉన్నాయి. 805 అప్పట్లో 805 రూపాయలు చిన్నది కాదు. 805 రూపాయలు తీసుకొని పోయిన తర్వాత ఇంకా సొమ్ము దోచుకునే సొమ్ము కదా, జనాలకు పంచాల్సిన సొమ్ము. అది పంచాడా? అది ముందు ఏం చేసినారంటే ఆ డబ్బు తీసుకుపోయి ఆయన ఒక టెంపుల్ ఉంది, పాండురంగ స్వామి టెంపుల్ అని కోయిలకుంటలో. ఓకే. ఆ కోయిలకుంట పోయి ఆ పాండురంగ స్వామికి చెప్పి ఇట్లా నేను వారి మీద తిరుగుబాటు చేశాను, బ్రిటిష్ వాళ్ళ మీద, నాకు నీ ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి ముందు ఆ డబ్బు ఆయన దగ్గర పెట్టి తీసుకొని ఇది ప్రజలకే వినియోగిస్తానని చెప్పేసి ఆయన వచ్చేసినాడు. ఒక ప్రజలకంటే అప్పటికప్పుడు ముందు ఆయనతో పాటు ఉండే సైన్యానికి తీసుకురా అట్లా చేశాడు. సో ఈ మనకు ఇంకొకటి ఉంటుందన్న, ఆయన గుడిలో ఉండగా బ్రిటిష్ వాళ్ళు చుట్టుముడితే గుర్రంతో ఎగిరించుకొని పోయిండు ప్రహరీ గోడ అంటారు, అది ఇదేనా, ఈ టెంపులేనా? అది మా ఏరియాలో అంటే మేమున్న ఏరియాలో జానపద కథల్లో ఉంది, రికార్డులలో లేదు. ఓకే. బట్ అది కూడా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక పాండురంగ స్వామి టెంపుల్ అని ఉంది, ఊరుకు ఆల్మోస్ట్ చివరిలో అనుకున్నాను. నా పెళ్లి కూడా అదే టెంపుల్ అయింది. మాకు అప్పటికి కళ్యాణ మండపాలు ఇవన్నీ లేని కాలంలో అదే అనమాట. అదొక ప్రహరీ కూడా ఉంటుంది ఆ మధ్యలో ఉంటుంది. నాది, మా అక్కది, మా అన్నది, అందరి పెళ్లిళ్ళు అక్కడే జరిగాయి. అందుకని నాకు ఆ టెంపుల్తో అనుబంధం. సో ఆ టెంపుల్ ఏంటంటే ఇప్పుడు ఉన్నంత పెద్ద ప్రహరీ కూడా అప్పట్లో ఉండేది కాదు. సో ఈయన గుర్రం మీద పోయాడు కదా, వీళ్ళందరూ కూడా అప్పటి గుర్రాలు ఉండేటివి జమీందారుల. సో గుర్రం ట్రెజరీని తెచ్చుకొని గుర్రం మీద పోయినాడు. అక్కడ టెంపుల్లో ఉన్నాడు. ఆయన దేవునికి ముక్కుంటూ ఉండగానే బ్రిటిష్ వాళ్ళు సైన్యంతో దాడి చేశారు. కొంతమంది తుపాకులతో దాడి చేశారు. అంటే దాడి అంటే అక్కడ ప్రధాన గేటు దగ్గర ఆయన వస్తే పట్టుకోవాలను, లేకుంటే లోపలికి పోవాలన్నాడు. అప్పుడు ఈయన గుర్రాన్ని ఎగిరించి, ఏది ప్రహరీ గోడని ఎగిరించి దుమికి పారిపోయాడు అనేది మా ఏరియాలో ఉన్నటువంటి కథనం. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రహరీ గోడ చూస్తే నాకు తెలిసి సాధ్యం కాదు. బట్ ఇది రెనోవేషన్తో పెంచినట్టుంది, అప్పుడు చిన్నగా ఉంది, దాటుకుండొచ్చు కూడా. బట్ కానీ నాకు తెలిసినంత వరకు, నేను రికార్డులు పరిశీలించినంత వరకు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దాడి చేయగలరు. ఎగ్జాక్ట్లీ సేమ్. వాళ్ళు ఆ రోజు దాడి జరిగింటే కోయిలగుంటలోనే ఒక రకమైన ఘర్షణ జరిగిండేది కదా. జరగలేదు. ఓకే.
సో ఆ తర్వాత ఇప్పుడు ఇతను రామ్ సింగ్ని చంపాడు, రాఘవాచారిని భయపెట్టాడు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందా, బ్రిటిష్ సైడ్ నుంచి? అంటే తిరుగుబాటు రూపం ఎట్ట మారింది? ఏదైనా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేసి అది దోపిడీ కావచ్చు, అదే ముట్టడి కావచ్చు. మనం ముట్టడి అంటాము, అవును, వాళ్ళు కొల్లగొట్టడం అంటాం మన భాషలో. వాళ్ళు ఏం చేశారు, దోపిడీ అంటారు బ్రిటిష్ వాళ్ళు. అవును, సో ఏదైనా జరిగింది, ఆ సంఘటన జరిగింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది. అవును, జరిగిన తర్వాత ప్రభుత్వం ఊరుకుంటుందా? వీళ్ళ కోసం పంపుతారు కదా అవును, అరెస్ట్ చేయడానికి. డేట్ వచ్చేసి ఫస్ట్ ఆయన మొట్టమొదటి తిరుగుబాటు చేసిన రోజు వచ్చేసి జూలై 10, 1846. 46 అంటే దాదాపు మనకి 1807లో పాలెగాళ్ళ తిరుగుబాట్లు అణిచివేస్తే దాదాపు 40 years స్తబ్దుగా ఉన్నది. మరి 40 years పాటు ఏం లేదు. ఓకే. సో 1846 జూలై 10న కోయలకుంట్ల ట్రెజరీ మీద దాడి చేశాడు. ఓకే. అక్కడ నుంచి ఇంకా తలదాచుకోవాలి కదా, ఊర్లో ఉంటే ఇంకా పోలీసులు, అది ప్రభుత్వం కదా, ఎక్కువ మంది వస్తారు. మొత్తం మీద ఇలాడ చుట్టుముట్టినారు, బాగా వేధించినారు. అయితే వీళ్ళు దొరకలేదు. వీళ్ళు అక్కడి నుంచి వేసిన మిట్టపల్లి అనే కొట్టింది, చాదలమర్రి దగ్గరలో ఉంటుంది. ఆ మిట్టపల్లి కూడా మళ్ళీ కొల్లగొట్టారు. డబ్బులు కాదు కదా ఇప్పుడు. మిట్టపల్లి కొల్లగొట్టారు. అది కూడా ఒక ట్రెజరీనే దీనిలాగా. అది కూడా కొల్లగొట్టి అక్కడ నుండి డబ్బు దోచుకున్నారు ఇమీడియట్గా. అంటే ఆ మరుసటి రోజు రెండో రోజు జరిగింది అది. తర్వాత నాకంటే వీళ్ళు వేటాడే మొదలు పెట్టారు పోలీసులు, అదే బ్రిటిష్ పోలీసులు. అంటే వాళ్ళు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు నడిపించేవాళ్ళు. అక్కడ పోయేసరికి అక్కడ దొరకలేదు. అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే రుద్రవరం అని ఒక, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు రుద్రవరం ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. రుద్రవరం అంటే అది ఫారెస్ట్కు దగ్గరలో ఉంటుంది. ఆలగడ్డ తాలూకా నల్లమలకి పడమటి ప్రాంతం. కరెక్ట్. ఆల్మోస్ట్ నల్లమలకు దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి నల్లమల ఫారెస్ట్ మొదలవుతుంది. అయితే అప్పుడు ఆలగడ్డ తాలూకా అనేది లేదు. అప్పట్లో అది దువ్వూరు తాలూకా. ఇప్పుడు కడప జిల్లాలో ఉంది దువ్వూరు. అప్పట్లో చాలా మంది తెలియదు ఆ విషయం. ఆ రుద్రవరం అనేది అప్పట్లో, అంటే కడప జిల్లాలో దువ్వూరు తాలూకాలో రుద్రవరం అనే ఉండేది. అది రుద్రవరం ఒక రేంజ్, ఫారెస్ట్ రేంజ్. ఫారెస్ట్ రేంజ్ హెడ్ క్వార్టర్ అది. అక్కడ ఫారెస్ట్ రేంజర్ ఉండేవాడు. వాని అధీనంలో జనరల్గా ఆ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది జనరల్గా. అక్కడ ఏంటంటే అక్కడ బ్రిటిష్ ఒకతను పీటర్ అనే అతను ఎఫ్ఆర్ఓ ఉండేవాడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఉండేవాడు. అతను బాగా వేధించేవాడు. జనరల్గా ప్రజలు ఎవరైనా కానీ ఫారెస్ట్ దగ్గర ఉన్న వాళ్ళు కల్ప అడవులలో తెచ్చుకుంటుంటారు. ఇప్పటికి కూడా ఇవన్నీ ఉంటాయి కదా. ఫారెస్ట్ వాళ్ళు అంటే భయం ఇప్పటికి కూడా ఉంది. ఫారెస్ట్ వాళ్ళతో మనకెందుకు పంటారు పల్లెల్లో, అంటే అది ఫస్ట్ నుంచి కంటిన్యూ అయితే వచ్చిండొచ్చు నాకు తెలిసి. సో ఆ క్రమంలో ఏంటంటే అక్కడ వాడి మీద కానీ బ్రిటిష్ ఏం చేసుకోలేరు కదా. వాళ్ళకు కూడా కరెక్ట్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మిట్టపల్లె నుంచి ఇంకా రుద్రవరం పోయే లోపల 3,000 మందిని సమీకరించినాడు ఆయన. వితిన్ 3-4 days. 4 days అంటే అప్పటికి పాకిపోయింది. అబ్బా బ్రిటిషులు ట్రెజరీ కొల్లగొట్టి అంటారు, వీరుడు బస్ అని. అక్కడ ఇప్పుడు ఈ సైరా అనే పదం ఎట్లా వచ్చిందంటే ఇంతకు ఆయనతో పాటు నినాదాలు ఇచ్చుకుంటా జానపద గీత కూడా ఉండాలి కదన్నా, సైరా నరసింహారెడ్డి నీవే. అది అట్లా కాదు, అది నేను విన్నే చెప్తా. సైరా నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారపు కడ్డి రెడ్డి, సైరా నరసింహారెడ్డి అట్లా సాగుతుంది. నాకు గొంతు బాగుండదు, నేను మంచి సింగర్ కాదు. సో ఈ రకంగా అల్లుకున్నటువంటి, అది కూడా జానపదాలు అల్లుకునేదే. పాట పాడుకుంటూ 3,000 మంది పోయినారని కాదు. దీన్ని ఉద్దేశించి జానపదాలు కథలు అల్లుకునేటువంటి పాట అది, జానపద గేయం. ఓకే, 3,000 మంది దాకా సమీకరించుకున్నాడు. రుద్రవరం మీద దండయాత్ర చేశాడు. అక్కడ ఉండేటువంటి ట్రెజరీని కొల్లగొట్టేశాడు. ట్రెజరీ ఉండేది మొత్తం మీద. అక్కడ ఏదో రుద్రవరం ట్రెజరీ స్థాయి కాదు, మొత్తం మీద ఆ కార్యాలయాన్ని కొల్లగొట్టాడు. అక్కడ కూడా ఏదో దోచుకున్నాడు. దోచుకొని ఫారెస్ట్ ఆఫీస్ మీద దాడి చేసేసి ఊరు నడిమ తెగి, అతను ఇంకా కొన్ని దుర్మార్గాలు చేసేటాడు. అంటే ఆడోళ్ళను చెరబట్టడం ఇట్లాంటివి చేసేవాడని. ముఖ్యంగా ఫారెస్ట్ పోయే ప్రతి ఏ ఆడ మనిషిని వదిలిపెట్టేవాడు కాదు. ఒక రకమైన ఇది ఉంది. సో ప్రజలకు బాగా అతని మీద కసి ఉంది. ఊరు అందరి మధ్యలో చెట్టు కట్టేసి అతను చంపేశాడు. కాదు, సో ఇంకా అయిపోయి. అంటే బ్రిటిష్ అధికారిని చంపడం అనేది డైరెక్ట్గా అంతవరకు ఎవరు అక్కడ మనం అనుకున్న రామ్ సింగ్ వచ్చేసి ఇండియనే. అట్టే మర్చిపోయిన మిట్టపల్లి కూడా 4 చంపినట్టు ఒక పరిశోధకుడు అయితే రాశారు. ఆయన సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ అని చెప్పేసి ఆయన ప్రొఫెసరు
ఆ, వెంకటేశ్వర యూనివర్సిటీలో పోయింది. ఆయన రాసిన రీసెర్చ్ థియరీలో మనం నలుగురిని మిట్టపల్ల చంపినట్టు ఉంది, కానీ నాకైతే ఆ రికార్డు కూడా దొరకలేదు. ఓకే. ఆ రికార్డు కూడా దొరకలేదు. మిట్టపల్ల దోచుకున్నట్టు మాత్రం రికార్డు ఉంది నా దగ్గర. ఓకే. సో ఇక్కడ పీటర్ ఎఫ్ఆర్ఓ రేంజర్ని మన పీటర్ని చంపారు కదా. ఓకే. చంపిన తర్వాత ఇంకా ఆయన పేరు ఇంకా విపరీతంగా పాకిపోయింది. బ్రిటిష్ హీరో కదా, హీరో అయిపోయాడు. 40 ఏళ్ళ స్తబ్దతని ఛేదించి ఒక్కడ నిలబడిందంటే ఈ 40 ఏళ్ళ జనాల్లో జనరల్ ఏంటంటే 3-4 డేస్లో అంతమంది గ్యాదర్ అవ్వడం, అది కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ అంతగలేని ఆ కాలంలో అంటే జనాలలో నాకు తెలిసి అంతర్లీనంగా తిరుగుబాటు ఉండింది. ఆ తిరుగుబాటుకు ఒక రూపాన్ని నేను ఇవ్వడం వల్ల అంత క్రౌడ్ గ్యాదర్ అయింటుంది. ఈ 4 days పట్టిండే కాదు, దాదాపు 10 రోజులు పట్టింటుంది అనుకుంటా. ఈయన ఎక్కడ రుద్రవరం పోయే లోపల. అది డేట్ కరెక్ట్ నాకు కూడా గుర్తు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు బాగా అంటే జనాల కాన్ఫిడెన్స్ పుట్టించగలిగినాడు. ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఎవరైతే అంటే ముఖ్యంగా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే ఆదాయ వనరులు ఆల్మోస్ట్ లేకుండా పోయినాయి వాళ్ళ పాలసీల వల్ల. అవును. ఇది కుటీర పరిశ్రమలు ఇది లేకుండా అంటే ఏ పరిశ్రమలు కూడా అంటే పొట్ట నింపుకునేటువంటి సరైన అవకాశాలు లేవు. ఓన్లీ వ్యవసాయం పండితే దాంట్లో కూడా పండు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సో అట్లా బాగా అసంతృప్తి ఉంది. వాళ్ళంతా ఈయన హీరోని చూసుకుంటూ దాంట్లో నరసింహారెడ్డి వెంట నడవడం అనేది ఒక వీరత్వం అనే రీతిలో వీళ్ళు జమ అవుతా వచ్చారు బాగా. అట్లా 3,000 మందిని తీసుకున్నాడు. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ రేంజర్ని చంపాడో ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి ఇంకా చాలా పెద్ద ఇది అయింది కదా. ఇంకా అన్ని రకాలుగా చుట్టుముట్టినారు. వీళ్ళు అడవులలో పోయి దాచుకున్నారు. ఓకే. ఇక్కడ నుంచి పోయి అడవిలో దాచుకున్నారు. ఓకే. ఇంకా ఇప్పటి నుంచి అడవిలో పోరాటం మొదలైంది. అడవి అంటే పక్కనే నల్లమల అని చెప్తే కదా, ఆ నల్లమలలో దాచుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన ట్రావెల్ వచ్చేసి మనం ఫస్ట్ ఎర్రమల నుంచి నల్లమలకు వచ్చేసింది. ఇంకా అంతే కదా. ఎర్రమల అంటే జగన్నాథ్ గుట్ట ఎర్రమల అనే నేను అనుకుంటాను. ఎర్రమల కూడా కరెక్ట్ ఉంటుంది, అది ఒక చిన్న గుట్ట అంతే. ఓకే. అది గుట్ట కూడా కాదు, సరే అది చెప్తాం. ఇక్కడ నుంచి ఎలా సాగిందంటే రుద్రవరం నుంచి ఫారెస్ట్లోకి పోయాడు. అక్కడ కొన్నాళ్ళు మొత్తం సైన్యంతో తల దాచుకున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎతుకుతున్నారు కదా. అవును. సో మరి వీళ్ళు ఎన్నాళ్ళు లోపల దాచుకుంటారు. అదే కదా, ఇప్పుడు ఇంతమంది సైన్యానికి ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, షెల్టర్ కావాలి. అది కూడా రాజ్యం చేతులు చాలా పెద్ద, బ్రిటిష్ రాజ్యం చేతులు. వాటన్ని దాచి ఎలా నిలబడగలిగాడు? అక్కడ చాలామందికి కూడా అది కూడా తెలియదు. అక్కడ 2 కోటలు ఉన్నాయి లోపల. 2 కోటలు మేము పోయి చూసాం. ఆ కోటలో ఒక కోట అయితే ఆల్రెడీగా వీళ్ళ తాత కట్టించినాడు, జయరాం రెడ్డి. ఓకే. అందుకే దాన్ని జయరాం రెడ్డి కోట అంటారు ఇప్పుడు కూడా. అవును, వీళ్ళ తాత కట్టించినాడు. అంటే ఇక్కడ నొస్సం నుంచి ఇంత దూరం ఉండేదా నొస్సం జమీందారు? ఈ గిద్దలూరు వరకు ఉంది ఆయనది. 60 నేను చెప్తే కదా, నొస్సం పాలెం అనేది 65 ఊళ్ళు ఉండేటివి. అవి ఏ రకంగా కలుపుతూ వచ్చారో లేకుంటే వాళ్ళ ఆధిపత్యం ఎట్లా కుదురుతూ వచ్చిందో జియోగ్రఫికల్ గా దూరం చూస్తే కనపడమే చాలా. అంటే ఇప్పుడు నొస్సం నుంచి పోవాలంటే ఎట్లా కోయిలకుంట, నంద్యాల నుంచి గాజులపల్లె, పచ్చళ్ళ ఫారెస్ట్ దాటుకొని గిద్దలూరు పోవాలి, చాలా దూరము. బట్ ఏంటంటే రోడ్డు అట్లే ఉంది కాబట్టి అట్లే పోతారు. బట్ అప్పట్లో నడకదారి ఒకటి అహోబిలం మీద పోవాలా, లేదంటే ఇంకా రుద్రవరం మీద పోవాలా. అహోబిలం మీద అంటే ఉల్లెడమల్లేశ్వర స్వామి అదేనా? ఉల్లెడమల్లేశ్వర అదే దారి. ఇంకా అహోబిలం రాకముందు అదే దారి. ఇప్పుడు నేను చెప్తున్నా జయరాముడి కోట కూడా ఆ ఉల్లెడమల్లేశ్వర స్వామికి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు. యాక్చువల్ నేను చదివిన దాని ప్రకారం ఈ ఉల్లెడమల్లేశ్వర స్వామి మీద గిద్దలూరు వరకు బండి బాట కూడా ఉండేది. అప్పట్లో ఉండేది అనమాట. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఫారెస్ట్ లేదు, ఇప్పుడు నడకదారి అయితే ఉంది. సో ఇప్పుడు 1836 జూలై 10లో 46 జూలై 10లో కోయలకుంటను కొట్టిన తర్వాత మళ్ళీ అతను ఉయ్యాలవాడకు రాలేదన్న? ఉయ్యాలవాడకు మళ్ళీ ఎప్పుడు రాలేదు, అంతా బయట నుంచి గొరిల్లా వారే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి అంటే వారు అంత ఆగిపోలేదు, వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు కదా. ఇక్కడ నుంచి అడవిలో ఎన్నాళ్ళు ఉంటారు ఇందాక చెప్పాను. సరే కొన్నాళ్ళు తల దాచుకున్నారు. వాళ్ళ తాత కట్టించిన కోట ఉండింది, అందులో ఏమన్నా ధాన్యం గిన్నె ఉండొచ్చు, లేకుంటే వీళ్ళు కొల్లగొట్టినటువంటి ధనంతో కొన్నాళ్ళు జరుపుకుండొచ్చు. ఓకే. సో అంతమంది సైన్యానికి ఇచ్చేయాలి కదా. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళకి ఆల్రెడీగా పలుకుబడి ఉన్నటువంటి గిద్దలూరు ప్రాంతానికి వెళ్ళిపోయారు. వీళ్ళకు ఆ గిద్దలూరు ఎర్రలో కొత్త కోట ఇవన్నీ కొన్ని ఊర్లు వీళ్ళ కింద ఉండేటివి. గిద్దలూరు ఉండేది కాదనుకుంటా, కొత్త కోట అనే ఊరు. కొత్తకోట ఫిరంగి దగ్గరికి మేము వెళ్ళామన్న 2020 ఉంది, ఫిబ్రవరి 16. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా తుప్పు పట్టకుండా ఆయన పౌరసత్వానికి ప్రతీకగా ఇప్పుడు నిలిచింది. ఫిబ్రవరి 16 తేదీ 2020. సో ఇప్పుడు అడవి లోపల ఉన్న 2 కోటలు ఉన్నాయన్న. 2 కోటలు ఒకటి జయరాం రెడ్డి కోట. అంటే దాని విస్తీర్ణం ఎంత ఉండేదని అంటే లైక్ పెద్ద కోటేనా? దాదాపు
అది నేను అనుకోండి తిరగలేము కూడా, అంటే మేము వెనకాల పోయినాము, తిరగలేకపోయినాం అసలు, అంటే అంతా పడిపోయింది. 10-15 ఎకరాలు ఉంటుంది అది. అవునా? అంటే ఇప్పుడు మనం మొన్న ఈ మధ్య కూడా రీసెంట్ ఉంది అంకాలమ్మ కోట వెళ్ళినాం, అలాంటిదేనా అది కూడా? లేదంటే ఆడ కోట అంకాలమ్మ కోట పూర్తి మరీ పడిపోయింది. ఇది ఇంకా కొంచెం అంటే రూయిన్స్ ఇంకా ఉన్నాయి. ఓకే. అంటే అది కూడా ఎట్లా పడిపోయి ఉంటుంది అంటే ఈ ట్రెజరీ అది మన నిధులు గుప్త నిధులు ఉంటాయి, అవి ఉంటాయని ఎవరంటే వాళ్ళు పోయి తవ్వడం అట్లా శిథిలం అయిపోయింది. బట్ కోట అయితే ఉంది. ఓకే. అక్కడ నుంచి వాళ్ళు కొత్త కోట వెళ్ళారు. ఓకే. వాళ్ళ ఆచుకంటే అప్పుడు వాళ్ళకు బాగా వేగులు ఉండేవాళ్ళు కదా, స్పైస్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మొత్తం మీద నరసింహారెడ్డి ఆచుకి కనుక్కోగలిగారు. ఇక్కడ ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్పేసి. సో కెప్టెన్ వాట్సన్ అని చెప్పేసి కర్నూలు నుంచి వస్తాడు. కర్నూలు కాదు, ఆయన స్థానికుడే, నాటనైనా కర్నూలు నుంచి వస్తాడు అనమాట. అక్కడ అప్పుడు కంబం అని అక్కడ ఒక మిలిటరీ క్యాంప్ ఉండింది. దానికి ఈయన జనరల్ అనుకుంటా, వాట్సన్, కెప్టెన్ వాట్సన్, వాట్సన్. ఓకే. ఈయన దాదాపు ఆయన దగ్గర 200 మంది సైన్యం ఉన్నది. నరసింహారెడ్డి దగ్గర 1000 మంది ఉన్నారు. పోయారు కదా, 1000 మంది అంటే మరి అందరు అక్కడే ఉండిండరు. అదే నేను అనుకోవడం ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేశారు, ఆయనతో కొంతమంది ఉంటారు, కొంతమంది స్లీపర్ సెల్స్ లాగా సమాజంలో. నువ్వు కరెక్ట్గా అనలైజ్ చేసావు. అడవిలో అందరు 1000 మంది ఉన్నారు. అదే ఇప్పుడు ఆ రుద్రవరం ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత మెల్లగా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు కొంతమంది మళ్ళీ అవసరమైన చెప్పి పంపుతాము అని చెప్పేసి ముఖ్యమైనటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి బలగమే ఉండి ఉంటుంది. సో మొత్తం మీద 200 మంది పైనే ఉన్నారని చెప్పేసి, ఆయన దగ్గర 200, ఈయన దగ్గర ఇంకొంచెం 500 మంది దాకా ఉన్నారని చెప్పేసి 500 దాకా ఉన్నారు. లేకుంటే మళ్ళీ కొత్త కోట్లు ఏమైనా జమ్మ కూర్చుకున్నాడో తెలియదు. మొత్తం మీద అయితే ఇక్కడ కృష్ణశెట్టిపల్లి దగ్గర ఒక ఆయన వాట్సన్కు ఎదురు పడితే ఆడ ఇంకా గొడవ జరుగుతుంది. అంటే ఆయన ఆయన పట్టుకోనికి చూస్తే ఆయన సైన్యం సరిపోలేదు, వీళ్ళే చుట్టుముట్టిన వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి కాబట్టి ఎందుకు వచ్చింది అని చెప్పేసి అక్కడే సుమారు ఒక 20-25 మంది దాకా చచ్చిపోతారు నరసింహారెడ్డి మనుషులు. ఇంకా చుట్టుముట్టినప్పటికి కూడా వద్దులే అని చెప్పేసి వీళ్ళు పోతారు. వాళ్ళు కూడా వీళ్ళు వచ్చేసి గిద్దలూరులో దాచుకుంటారు. నరసింహారెడ్డి వాళ్ళు వీళ్ళ అనుచరులు గిద్దలూరులో దాచుకుంటారు. గిద్దలూరు ఉంది కదా, అది ఇప్పుడు పెద్ద పట్టణం, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇది. ఈయన వాట్సన్ ఇస్తాడు. మొత్తం మీద వాట్సన్కి సహాయంగా బ్రిటిష్ వాళ్ళు బళ్ళారి నుంచి ఒకరిని, కర్నూలు నుంచి నాట్ అని ఆయన వస్తాడు. పేర్లు కరెక్ట్ గుర్తు రాకుండా నాకు, వీళ్ళు వస్తారు అక్కడికి. వీళ్ళు సైన్యం అంటే దాదాపు వాళ్ళది 500-600 మంది సైన్యం అయిపోయింది. వీళ్ళకు పెద్దగా ఆయుధాలు లేని సైన్యం వీళ్ళది అయిపోయింది. మొత్తం మీద గిద్దలూరు కోటలో దారుణంగా దెబ్బతింటారు. ఒక 2 రోజులు యుద్ధం జరుగుతాయి గిద్దలూరులో. అంటే యుద్ధం అంటే నాకున్న డౌట్ ఏంటంటే వీళ్ళంతా అంటే గుంపు బలంతో గెలిచారు, లేదంటే వీళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలే ఇప్పుడు ఇందాక మనం అంటాము, ఆయుధాలే, బాణాలు అవి చెప్తాను. సుశిక్షితులా వీళ్ళు? కత్తులు, డేగర్లు అనేవాళ్ళు. డేగర్లని అది చాలా కోచే మనిషి ఇదైపోతుంది. డేగర్లు, బరిసెలు ఇట్లాంటివి బాగా అవే ఆయుధాలు. ఇంకా గుర్రాల మీద పోయేవాళ్ళు. కొందరికి తుపాకులు, అంటే వీళ్ళు ఆల్రెడీ కోయిలకుంటలో కొల్లగొట్టారు, ప్లస్ మిట్టపల్లిలో కొల్లగొట్టారు, రుద్రవరంలో కొల్లగొట్టారు. ఇక్కడ దొరికినటువంటి ఆయుధాలు కొన్ని ఉంటాయి. సో ఆయుధాలు తుపాకులకు అగ్నిస్ట్గా వీళ్ళ డేగర్లు, కత్తులు, కట్టాలు ఏం చేస్తాయి. సో మొత్తం మీద 200 మంది దాకా పానం పోయి వీళ్ళు పోయారు. అంటే నరసింహారెడ్డి గెలిచిన యుద్ధం అదొక్కటే, కృష్ణశెట్టిపల్లెలోనే. ఇక్కడ గిద్దలూరులో ఓడిపోతారు. ఒక 2 రోజుల పాటు యుద్ధం చేస్తారు. మరుసటి రోజుకు వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఉన్న వాళ్ళ అందరిని తోడుకొని కొత్త కోటకు పోతాడు. కొత్త కోటలో కొంచెం కోటలాగా ఉండింది. అంటే ఎట్టనా కానీ ముందు సమీకరించుకోవాలని అనే ప్లాన్లు ఉన్నారు. కొత్త కోటలో ఒక రోజు కూడా ఉండలేరు వీళ్ళు. కొత్త కోట కూడా నొస్సం జమీందార్ కిందనే ఉంది అన్న. జరానుడి వీళ్ళ బంధువులు మొత్తం. నరసింహారెడ్డి వాళ్ళకు బంధువర్గాలు అంటే ఆయనకు జయరామరెడ్డికి బంధువులు అంటే ఈయనకు బంధువులు కదా. అట్లా ఈయనకు అక్కడ చిన్నప్పటి నుంచి పోయి వచ్చే ఇది ఉంది. సో అక్కడ పోయినాడు, ఊర్లో వాళ్ళు అంటే బంధువుల సపోర్ట్తో ఇది ఉన్నాడు. మొత్తం మీద వ్యవస్థకు వ్యతిరేకంగా అంత ఈజీ కాదు. ఒక రోజులోనే అంటే వాళ్ళు ఇంకా దండయాత్ర చేసే లోపలే అంటే దగ్గర 200 మంది చనిపోవడం చిన్న విషయం కాదు. సమానం చెప్పుకోవాలి కుటుంబాలకు, అప్పటికే నైతికంగా ఎంతో ఇది అయిపోతుంది. అయితే ఒక ఏదో ఒకటి సాధించాలని పట్టు ఉన్న వాళ్ళు కొంతమంది గట్టిగా నిలబడ్డారు. ఆ నిలబడిన కొంతమంది అంటే బహుశా 100 లోపే ఉంటారు. వీళ్ళంతా అక్కడ అది మన
ఇందాక చెప్పుకున్నా కదా అడవిలోకి నల్లమల్ల ఫారెస్ట్లోకి మళ్ళీ జయరాం రెడ్డి కోటలోకి వచ్చి దాచుకున్నాడు. ఓకే. ఇక్కడ నువ్వు ఇందాక 2 కోట్లు అడిగినావు నన్ను. ఆ రెండో కోట నరసింహారెడ్డి కోట అంటారు. ఇప్పుడు ఓకే. జయరాం రెడ్డి కోట వచ్చేసి ఆ, కొంచెం ప్లెయిన్స్ మీద ఉంటుంది, అడవిలోనే కొంచెం ప్లెయిన్స్ మీద ఉంటుంది, ఆల్మోస్ట్ మైదానం అనుకోవాలి. కొంచెం అది కూడా ఎత్తు పోవాల్సిందే, కొంచెం మైదానం. బట్ వేరే నరసింహారెడ్డి కోట కొంచెం ఎత్తుగా కొండ మీద ఉంటుంది. అయితే జయరాం రెడ్డి కోటనే పెద్దది. నరసింహారెడ్డి కోట ఆయన కట్టినందుకు అంటున్నారా లేకుంటే అది ఇంకోటి ఏమిటో తెలియదు, కానీ అది కూడా కోట ఉంది. అంటే ఇంత కనిపించదు. నేను నరసింహారెడ్డి కోట చూడలేదు, నేను జయరాం రెడ్డి కోట చూసాను. నరసింహారెడ్డి కోటకు పోవాలని ప్లాన్ చేసుకున్నాము, అదేదో కుదరలేదు. అది అక్కడ కూడా కోట ఉంది. అందరికి నేను ఆ విషయంలో ఎంక్వైరీ చేసిన, అక్కడ కూడా కోట ఉంది. సో ఈ జయరాం రెడ్డి కోటలో తలదాచుకున్నారు. అక్కడి నుంచి గెరిల్లా పోరాటం మొదలుపెట్టారు. అడవిలోకి అంత ఈజీగా బ్రిటిష్ వాళ్ళు కూడా పోలేరు. ఇది అంతా ఒక జూలై 1846 జూలై 10 నుంచి ఒక నెల లోపు ఉంటుందన్న. అంతే మరి. ఇక్కడ నుంచి ఆయన పోరాటం అంతా 4 నెలలే పోరాటం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే అంత గెరిల్లా పోరాటం. డైరెక్ట్గా ఆయన ఊళ్ళో ఉండి ఏదో చేయడం కాదు. ఇప్పటికి ఇంకా ఆయన మీద కేసులు పడినాయి, ఆయన అంచుల మీద కేసులు పడినాయి, ఎక్కడికక్కడ వాళ్ళు చుట్టుముట్టుకుంటున్నారు. ఈయన నరసింహారెడ్డి కర్నూలులో పాపాఖాన్ అని ఒక అక్కడ కర్నూలు నవాబు ఉండేవాడు. వాళ్ళ మామ ఆలం ఖాన్ అని హైదరాబాద్ నవాబు ఉండేవాడు. ఆ పాపాఖాన్ సపోర్ట్ చేశాడు ఇతనికి. ఆ గెరిల్లా పోరాటంలో చాలా మంది, ఈవెన్ బట్టిప్రోలు రాజా, వనపర్తి రాజా, కొల్లాపూరు, కొల్లాపూరు అంటే మా అంకాలమ్మ కోట అని చెప్పుకుంటే కదా, వాళ్ళు కూడా ఈయనకు సహాయం చేసినారు. అంటే వీళ్ళు ఇప్పుడు గెరిల్లా పోరాటం ఏంటంటే పూర్తిగా అండర్ గ్రౌండ్ లో యూజ్ అంటాం. అండర్ గ్రౌండ్ లో చేసే పోరాటాలకు బయట వాళ్ళ నైతిక సాయం అవసరం. అంటే అవసరానికి అన్నం పెట్టడము, అవసరానికి డబ్బు సాయం చేయడము, అవసరం ఏదో ఒకటి చేయడం. అంటే ఆ రీతిలో వాళ్ళంతా సహాయపడినారు ఈయనకు. అంటే వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉండేవాళ్ళే కదా బ్రిటిషర్ల మీద. సో ఈయన సమీకరించుకోగలిగినాడు. బళ్ళారి నుంచి కూడా ఈయనకు సాయం వచ్చిందని, కర్ణాటక నుంచి కూడా వచ్చిందని నేను కొన్ని రికార్డులలో చూశాను. ఆ రికార్డ్ ఎవరెవరు చేసింది అన్ని నేనైతే ఇప్పుడు చెప్పలేను, బట్ ఐఎమ్ హ్యాంగ్ దోస్ రికార్డ్స్. అట్లా బాగా వాళ్ళ సాయంతో గెరిల్లా పోరాటం అంటే ఏంటి? తలదాచుకోవడము, కొట్టి రావడం, దెబ్బ అంటే చాటున దెబ్బతీయడం, తలదాచుకోవడం. దెబ్బతీసేటప్పుడు వాళ్ళ ఆయుధాలు లేదా వాళ్ళ దగ్గర ఉంటుంటే నిధులు దోచుకోవడం, మళ్ళీ అడవులలో దాచుకోవడం, అండర్ గ్రౌండ్ పోరాటాలు ఇవి. ఆ క్రమంలో ఆయన భార్యను కడపలో బంధిస్తే మొత్తం మీద పోయి విడిపించడానికి పోయి తిప్పలు పడడానికి కాలేదని. ఈయన పోలేదు చెప్తారు దాంట్లో, అవన్నీ మా సైడ్ ఉన్న కథలు. బట్ దానికి సంబంధించి కరెక్ట్ ఆధారాలు అయితే లేవు. ఎందుకంటే మనము పుక్కిరి పురాణాలు మాట్లాడుకోవాలి. సో ఆ రీతిలో అంటే జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు మేము ఫ్యాక్షన్ చేసినాం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు మా వాళ్ళు ఏదో ఒక ఫ్యాక్షన్లో నేరంలో ఇరుక్కున్నప్పుడు అది ఏమైనా కావచ్చు, ఎవరైనా కొట్టడమో మాట్లాడో, లేకుంటే ఇంకా మా ఏరియాలో జరిగేది ఏంటంటే ఊళ్ళో ఉండరు, బంధువుల దగ్గర ఎక్కడో పోయి యూజువల్ ఉంటారు, తలదాచుకుంటారు. అప్పుడు పోలీసులు వస్తారు, పోయి రాండి అంటే వచ్చి లొంగిపోయేదే ఉండదు కదా. మళ్ళీ ఏం చేయాలా? సమాచారం ఏడన్నారు మా మీ ఆయన అంటే చెప్తారా? కాబట్టి వాళ్ళని కొంచెం వేధించాలా. అట్లా ఆమెను వేధించడానికి తీసుకెళ్ళినారు కడప. అదైతే జరిగింది, కానీ ఆమెను విడిపించుకొచ్చినాడా లేదనేది కరెక్ట్గా సమాచారం లేదు. ఇంకా అప్పుడు కలెక్టరు కాకరే, ఆయన కొంచెం బాగా కడప కలెక్టర్ ఆయన మీద పైనుంచి కూడా ప్రెజర్ వస్తారు కదా, మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి, గవర్నర్ నుంచి కూడా. అదే వాళ్ళు చెప్పుకోవడమే మాది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. అలాంటి దానికి ఒకటి ఎదురు తిరిగినట్టు ఉంటుంది. అసలు వాళ్ళు ఇంకా సామ్రాజ్యం ఏర్పరచుకునే క్రమంలోనే తిరుగుబాటులోనే కఠినంగా అణిచివేసినారు. టోటల్గా ఇండియా అంతా వాళ్ళ వశమయ్యి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు తిరుగుబాటు అట్లా ఐ థింక్ వీళ్ళు ఆల్రెడీ తిరుగుబాటు చేశారు. అప్పటికి మనలో ఉన్నాడన్న బళ్ళారి కలెక్టర్గా ఎట్టుంటాడు ఆయనంతా 8లో పోయాడు అనుకుంటా, పోయాడంటే ట్రాన్స్ఫర్ అయిపోయాడు అనుకుంటా. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆయన రిటైర్ అయిపోయినాక అక్కడ అంటే అక్కడ కూడా కొంత సర్వీస్ చేశాడు. ఇంగ్లాండ్లో సర్వీస్ చేశాడు, మద్రాసులో చేశాడు, గవర్నర్ అయ్యాడు, మద్రాసులో చేశాడు. తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆడ ఏమంటారు ఇంగ్లాండ్లో చేశాడు. తర్వాత రిటైర్ అయ్యి తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ సేవ చేద్దామని
కర్నూలు జిల్లాకు వచ్చి పత్తికొండ దగ్గర ఉన్నాడు. పత్తికొండ దగ్గర ఆయన సమాధి ఉంది. బట్ పత్తికొండే నేను చదివింది అయితే, నేను చూడలేదు. సో అక్కడ ఆయన సమాధి కూడా ఉంది. సో ఈయన ఉండే అవకాశం లేదు, కలెక్టర్ కాక్రేన్. సో ఇక్కడ అంటే జనరల్గా ఓపెన్ అప్ అయిపోయింది, ఇంకా ఫ్రీ స్పేస్లోకి వచ్చింది బ్యాటిల్ వార్ అనేది. అంటే గురిల్లా పోరాటం నుంచి అతను బయటకి ఎందుకు వచ్చాడు, అడవి నుంచి బయటికి? తిరుగుబాటు కావాలా, ఎన్నాళ్ళు అడుగులు ఉంటారు వాళ్ళు, అన్ని రకాలుగా వల పన్నేసినారు ఆయన పట్టుకునికే. కాబట్టి ఇంకేం చేసిన అంటే మ్యాక్సిమం ఆయన దగ్గర కొంతమంది కీలకమైన మనుషుల్ని కొంతమంది పెట్టుకొని ఒక అది అది చెప్పారా అసలు ఆ గోసాయి ఓబన్న కాదు, గోసాయి వెంకన్న అనే ఆయన ఆకుమల్ల మా ఊరు పక్క గ్రామం. ఆయన ఒక మాటలు శుద్ధులు చెప్పే మనిషి అనమాట. కాబట్టి ఆయనే బాగా రెచ్చగొట్టాడు, ఈయనకు పౌరుషం నింపింది ఆయన అని చెప్పేసి. అవును, ఆయన మాటల ఆయన ప్రభావం బాగా నరసింహారెడ్డి మీద ఉంది అని చెప్పేసి. అంటే ఈయనకు ఆల్మోస్ట్ మంత్రిలాగా పనిచేశాడు. ఆ ఓబన్న ఆయన సైన్యాధికారిగా చెప్పుకుంటారు కదా, అంటే మొత్తం మీద వాళ్ళ కులస్తులను ఒడ్డే ఓబన్న, వాళ్ళ కులస్తులను అప్పుడు ఒడ్డళ్ళు బోయళ్ళు పట్టర్లు వీళ్ళంతా మద్దతులో బాగుండేటారు. వీళ్ళంతా ఈయన సైన్యంలో ఉండేవాళ్ళు కదా. సో అట్లా ఒక 150-200 మంది దాకా ఈయన తప్ప మిగతా వాళ్ళు లేరు. ఆల్మోస్ట్ ఎవరు ఊళ్ళోకి వాళ్ళు పోయారు. తర్వాత ఏమంటే వాళ్ళ బ్రిటిషర్ల దృష్టి కూడా ఏలాంటి నరసింహారెడ్డిని పట్టుకుంటే ఇంకా తర్వాత అందరూ వస్తారనేది. అసలు లీడర్ను పట్టుకోవాలి కదా, అది పెద్ద అవమానకరంగా ఉంది వాళ్ళకు. ఈ క్రమంలో ఏం చేసినాడంటే ఆయన భార్యను నడిపించుకునే కానీ కావచ్చు, వాళ్ళని కాపాడుకోవడం కావచ్చు, అడవి విడిచి రాక తప్పలేదు. అయితే అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఈ జగన్నాథ కొండ అని ఒక ప్లేస్ ఉంది. ఆ జగన్నాథ కొండ మీద తలదాచుకున్నాడు. ఆ జగన్నాథ కొండలో తలదాచుకుంటూ అంటే అక్కడ ఈయన ప్లస్ ఈయన అనుచరులకు అక్కడే వంటలు తినడం అట్లా చేసేటోళ్ళు. అయితే అక్కడ కూడా ఇంకా సైన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి మొత్తం మీద ఆలవకొండ అని ఒక ఊరుంది. ఆల్వకొండ ఒక దాదాపు ఆ ఊరికి ఒక 5 కిలోమీటర్లు ఉండొచ్చు. 5 కిలోమీటర్ల దూరం, 5-6 కిలోమీటర్లు ఉండొచ్చు. అక్కడ నుంచి ఆయనకు భోజనాలు పోయేటివి అని చెప్తారు. అక్కడ బంధువులు ఉన్నారు ఈయనకు, ఎవరికి వేలాడ నరసింహారెడ్డి. ఇప్పుడు జగన్నాథ కొండ అనేది కొండనా గుట్టనా అనేది ఒక చర్చ అయితే, ఇది ఫారెస్ట్లో ఒక కొండనా లేదంటే చుట్టూ ప్లెయిన్ ల్యాండ్ నుండి ఒక కొండనా ఇది జగన్నాథ కొండ? ఫారెస్ట్ ఇప్పుడైతే ఫారెస్ట్ లేదు, అప్పుడు ఏముందో తెలియదు. కానీ అప్పుడు కూడా ఒక ఊరుంది పక్కనే, అక్కడ ఒక గిద్దలూరు ఉంది. ఇందాక చెప్పుకున్న గిద్దలూరు కాదు, దాని పక్కనే ఒక గిద్దలూరు ఉంది. ఇంకా ఆ పక్కనే ఒక ఊరు రామభద్రుని పల్లె అనింది, రామభద్రుని పల్లె అని. ఆ 2 ఊర్ల మధ్యలో ఈ కొండ ఉంటుంది. కొండ చిన్న కొండ ఏం కాదు, బాగా పొడవునా ఉంటుంది. ఆ కొండ అది మీరేదో గుట్ట కొండ అని అడిగారు. యాక్చువల్గా ఇది ఇక్కడ కర్నూలు పక్కన కూడా ఒకటి జగన్నాథ గుట్ట అని ఉంది, లా యూనివర్సిటీ కడుతున్నారని చెప్పినారు కదా, అది ఇది ఒకటేనా? చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే కర్నూలు పక్కన ఉండేది జగన్నాథ గట్టు, అక్కడ జగన్నాథ టెంపుల్ ఉంది, అక్కడ గట్టు అది. ఓకే, ఇక్కడ నేను చెప్తున్నది ఈ రామభద్రుని పల్లె దగ్గర ఉన్నది జగన్నాథ కొండ. మేమంతా కొండ అని పిలుచుకుంటాం, పుస్తకాల్లో కూడా అట్లే ఉంది. ఇక్కడ కూడా జగన్నాథుడు ఉన్నాడు. ఆయన ఆలయాన్ని కూడా ఈయన నరసింహారెడ్డి అప్పట్లో పునరుద్ధరించాడు. ఆయన ఆ ఆలయ పరిధిలోనే ఆయన ఉన్నాడు అన్నమాట. ఇంకా అక్కడ ఏంటంటే 2 నీళ్లు కూడా కొండ మీద ఉండేటివి. అది మీరు అంటే అక్కడ ఒకటి అంటే 2 సరస్సులు అంటాం. అంటే ఏమంటాం మనం, చిన్న నీటి కుంటలు. దొరువు అంటారు, దొన్నె అంటారు, కొలను అంటారు. అదేలే, వాన అంటే కొండల మీద పడే వానకు ఊటలు వచ్చేసి అక్కడ కుంటలు ఉండేవి. అవి నరసింహారెడ్డి తవ్వించినాడో చెప్తారు. అందులో 2 కుంటలు ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇతను అట్లా తలదాచుకునేది తప్ప కార్తీక రోజు పౌర్ణమి రోజు దీపాన్ని చూడడానికి అయితే పోలేదా? అదైతే సినిమా కథ. అదే జనరల్గా వచ్చిన డౌట్ ఏంటంటే, మేజర్ కామెంటు చరిత్రను తీస్తాం పోయి లాస్ట్ కార్తీక దీపం అనే సినిమా తీశారంటారు. ఎట్లుంటుందంటే చరిత్రను యాజిటీగా తీస్తే సినిమా చూస్తారో లేదు తెలియదు. ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు సినిమా చూసాం, సినిమా అంతా అల్లుకున్నారు కదా. అవును, వీరోచితంగా ఉంటుంది, బట్ రియాలిటీలో కొంత డిఫరెంట్. కొంచెం జరిగిన సంఘటనలు బేస్ చేసుకుని సినిమాటిక్గా అల్లుకోవడంలో ఆ సినిమాటిక్ లిబర్టీ ఉంటారు. అవును, దర్శకునికి కథకునికి తప్పదు. నవల రాసినా యాజిటీగా రాయలేము. అవును, ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, రుద్రవరంలో రేంజర్ను ఈయన పోయి చంపినాడు అంటున్నాము. చంపడానికి కారణం బలంగా చూపించాలి. చంపడానికి ఎందుకు పరిస్థితులు ఏంటో చూపించాలి కదా. అవి జరిగింటాయా?
మనకు తెలియదు, ఎవరికి తెలియదు, అవన్నీ రికార్డు కావు. అవును. కాబట్టి ఈయన కథకుడిగా అల్లుకాల. అట్లా వీళ్ళు కూడా సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్తీక నువ్వు చెప్పిన కార్తీక దీపం స్టోరీ అల్లొచ్చు. అవును. నేను కూడా ఆ సినిమా చూసిన కాబట్టి చెప్పి ఇంకోటి ఏంటంటే అసలు పాయింట్ ఏంటంటే ఒక పాయింట్ ఉంది దాంట్లో. ఓకే. నరవా బోర్డు అని ఒకటి ఉంది. నరవ ఇందాక మనం గిద్దలూరు అనుకున్నాం కదా, గిద్దలూరుకు అంటే పక్కనే ఉంటుంది, ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గిద్దలూరు టౌన్కు ఇంకా అవతల ఇంకొక ఊరు ఉండేది నరవా అని. ఆ నరవలో ఈయనకు బంధువులు ఉన్నారు. అక్కడ పైన కొండ మీద నరసింహస్వామి ఉన్నాడు. ఆ స్వామి దగ్గర ఒక దీపం వెలిగేది ఎప్పుడు. ఓకే. అంటే ఎప్పుడన్నా తలదాచుకుని పోయినప్పుడు, లేకుంటే ఈయన అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఈ ఉద్రిక్త పరిస్థితులు లేనప్పుడు కూడా అక్కడ పోయి నరవలో ఉంటూ ఆ దీపాన్ని చూస్తూ విశ్రాంతి పొందేవాడని చెప్పుకుంటారు. ఓకే. నరవ బోర్డు అది. ఓకే. అంతే తప్ప అంటే ఆ దీపాన్ని చూసి ఈయన కొంచెం బాగా ఇదిగా ఉండేవాడు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ దీపం నుంచి ఈ కార్తీక దీపాన్ని వీళ్ళు అల్లకొండొచ్చు. ఈ కొండ మీద షిఫ్ట్ చేశారు. బోర్డు నుంచి కొండకు షిఫ్ట్. సో జనరల్గా ఇక్కడ కూడా జగన్నాథ్ దేవాలయం ఉంది, దీపారాధన జరుగుతాయి, పూజలు జరుగుతాయి, అవి ఉంటాయి. కరెక్ట్గా ఆ పున్నమి ఆ రోజు జరిగిందా లేదా, ఇంకా చరిత్రలో ఆయన దొరికిన రోజు ఏ రోజు అని చూడు, ఆ రోజు మొత్తం మీద కార్తీక పౌర్ణమి వచ్చిందా లేదా చూసుకోవాలి. అదేలే. ఎందుకంటే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే అక్కడ 2 కుంటలు ఉన్నాయన్నారు కదా, దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ఈయన యుద్ధాలు చాలా చేసేవాడు. పోయి రెండు కుంటలు ఉన్నాయి, ఒకటి నెత్తుటి కుంట, ఒకటి పాలకుంట అని. వాస్తవంగా మీరు పోయి చూడండి, మీరు చూసింటే ఇంకా అక్కడ 2 కుంటలు అట్నే ఉన్నాయి. అంటే ఒక కుంటలో నీళ్ళు ఎర్రగా ఉంటాయి, ఒక కుంటలో తెల్లగా ఉంటాయి. నిజంగా ఉన్నాయి. అవింటే ఆ రాతి వలన ఆ మట్టి వలన అవి అట్లా అట్లా రంగు కనిపిస్తాయి. మా సైడ్ జానపదులు ఏం చెప్పుకుంటారు, ఈయన యుద్ధాలకు పోయి ఇక్కడ ఈయన స్నానం చేసి నీళ్లు తాగి ఈయన స్నానం చేసి ఇది పాలకుంటలో యుద్ధానికి పోయేవాడు, వచ్చి ఆయన కత్తులను ఈ నెత్తుడి కుంటలో కడుక్కునేవాడు అని కథ చెప్తారు. సో ఈ రకంగా ఇప్పుడు ఫైనల్గా జగన్నాథ్ గుట్ట మీదనే అతను దొరికాడు, అతను పట్టుకున్నారు కదా. అక్కడ అంటే యుద్ధం ఏమన్నా ఉన్నదా లేకపోతే బంధించడమేనా? లేదు, తెల్లవాళ్ళు ప్రతిఘటించినారు, చుట్టుముట్టినారు, 4 దిక్కుల చుట్టుముట్టినారు. దాదాపు ఒక 300 మంది పోలీసులు చుట్టుముట్టి 200 ఉండింటారా? అంటే 200 అని నాకు తెలిసి అక్కడ అంతమంది ఉండే అవకాశం ఉండదు. కానీ 200 మంది ఎందుకు అనుకోవాలంటే బ్రిటిష్ రికార్డులో నేను సాధించిన గజెట్లో ఒకటి ఉంది. అందులో ఏముందంటే కలెక్టర్ కాక్రేను అంటే ఇప్పుడు ముందు చెప్తాను. నరసింహారెడ్డి మీద వీళ్ళు కొండ చుట్టుముట్టుకుంటారు, మొత్తం పోరాడతారు. అందులో దాదాపు 46 మంది చనిపోతారు. 46 మంది చనిపోతారు, 87 మంది లొంగిపోతారు, ఇంకా కొంతమంది గాయపడతారు. దాన్ని బట్టి 80, 50, 130, 150 మంది ఉన్నట్టే. దాంతోపాటు ఇంకోటి కూడా ఏంటంటే ఈ సంఘటన మీద అంటే అక్కడ నరసింహారెడ్డిని అరెస్ట్ చేస్తారు, పట్టుకొస్తారు కదా. అంతా నరసింహారెడ్డి ఉదంతము ఇంకా అంటే పట్టుకొస్తారని ఉరి తీయరు, ఎప్పుడు విచారణ ఉంటుంది, చెప్తా. ఇప్పుడు ఆ సంఘటనలో ఏమవుతుందంటే దానికి సంబంధించి కలెక్టర్ మద్రాస్ గవర్నమెంట్కి ఒక లేఖ రాస్తాడు, అది గెజిట్లో ఉంది. ఏం రాస్తాడు, 200 హ్యాండ్ కప్స్ కావాలని. 200 హ్యాండ్ కప్స్ అవసరం, ఇక్కడ నరసింహారెడ్డి అంటే ఒక రెబిలియన్ దొరికినాడు, కావాలని రాస్తాడు. దాన్ని బట్టి 200 పైగా ఉన్నట్టే, దాదాపు 200 మంది ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకో, అదనమాట. సో మీరేదో అడుగుతున్నారు. ఇది జనరల్గా అదే నేను అనేది, అక్కడ ప్రతిఘటన ఉన్నదంటే జనరల్గా మా సినిమాలో ఏం చేశారు, ఆ విషప్రయోగం జరిగినది ఆహారంలో, అలా దొరికాడు అనేది చూపిస్తారు. అది కూడా ఏంటంటే మా సైడులో ఒక కథ అట్లే ఉంది. అక్కడ ఆలకొండ నుంచి ఒక ఆమె అచ్చమ్మ ఏదో పేరు, ఆమె ఏదో ఉంపుడుకత్తి అని అనుకోవడము చెప్తారులే, ఆమె వండి పెట్టేది, లేకుంటే ఆయనకు సపరేట్ చేసేదని. సో ఆమెకు లేదా వాళ్ళ బంధువులకు ఏదో వీళ్ళు బ్రిటిషులు బ్రైబింగ్ చేసి ఆయన ఆచూకీ కనిపెట్టారు. ఆ రోజు కరెక్ట్ వీళ్ళు దాడి చేయాలనుకున్న రోజు ఆయన సైన్యం కొంచెం మత్తుగా ఉండేటట్టుగా ఏదో అని ఉంది. కానీ అది బ్రిటిషులు మా రికార్డు వాళ్ళ రికార్డు రాసుకుంటారా, మనం ఇక్కడ బ్రిటిష్ రికార్డులో ఏముందో అదే మాట్లాడుకుంటాం. సో మొత్తం మీద అయితే అది జరిగిండొచ్చు కూడా, బట్ దానికి సంబంధించి ఆధారాలు అయితే మన దగ్గర లేవు. సో అది ఆ రోజు మొత్తం మీద బాగానే తెల్లవాళ్ళు పోరాడినారు. తెల్లవారుదన్న 4:30-5 గంటలకు దొరికినారు, పట్టుకున్నారు, తీసుకొచ్చి ఏం చేసినారు తెలుసా, మొత్తము కోయిలకుంట పట్టణం అంటే పొద్దున లేచి 10 అక్కడ కోయిలకుంటకు 10కో ఎంతకో తెచ్చారు, లేకుంటే 9 గంటలకు తీసుకొచ్చారు, ఉదయం 9కో 10కో తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారంటే ఫస్ట్ ఆయన తిరుగుబాటు చేసింది అక్కడ కదా, ట్రెజరీని కొలగొట్టాడు కదా,
సో అక్కడంతా బ్రిటిష్ వాళ్ళు అంటే ఒక అవహేళన అయిపోయింది. అవును. ఎక్క మా వాడు కొల్లగొట్టాడు మీద. కొట్టిండ్రా సో ముందు ఎక్కడ నరసింహారెడ్డి కొల్లగొట్టాడో అక్కడ ఈయనను అవమానం చేయాలి ఆహా. అనే రీతిలో తీసుకొచ్చినారు. పైగా అదే ఆ ఏరియాలో తాలూకా హెడ్ క్వార్టర్ ఆల్మోస్ట్. అవును. అది ట్రెజరీ హెడ్ క్వార్టర్, తాలూకా హెడ్ క్వార్టర్. అప్పుడు ఊరంతా అప్పటికే రక్తం కూడా కొట్టి ఆ రక్తం ఆయన కొట్టిండు. చేతులు బంధించి, చేతులు ఇట్లా బంధించేసినారు. వీళ్ళకి బంధించేసి ఆ. ఆ, ఆయన కొరడాలతో కొట్టి విపరీతంగా రక్తమాడే దుస్తులతో ఆ, ఊరంతా ఊరేగించారు. బా. ఊరంతా కోయిలకుంట ఊరు అంతా చూడండి. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగితే ఇది గతి మీ గతి అన్నట్టు. అవునులే. ఆ తర్వాత ఏంటంటే మొత్తము ఆడ సైన్యం అంటే విచారణ జరుగుతుంది. ఆ విచారణ 900 మంది మీద జరిగింది. ఉమ్. అందరి పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద లేదు. వాళ్ళకు చేయలేరు, దొరికిన ఆధారాలు వేసేది 906 మంది మీద విచారణ చేశారు. ఉమ్. అందులో 300 చిల్లర మందికి తప్ప మిగతా వాళ్ళని వదిలిపెట్టారు. 300 మందికి రకరకాల శిక్షలు పడ్డాయి. నరసింహారెడ్డికి ఉరి శిక్ష పడింది. ఉరిశిక్ష నరసింహారెడ్డి ఒక్కరికే నరసింహారెడ్డికి ఒక్కడికే దాంట్లో ఉండేది ప్రకారం. ఉమ్. మిగతా వాళ్ళకు ఏదో మరి యావజీ శిక్ష 24 మందికి పడింది. ఓకే. సో ఈ నరసింహారెడ్డి ఉరి ఎట్లా చేశారు? ఉరి శిక్ష పడ్డమంటే ఇందాక చెప్పుకుంటాం కదా, ఆ విచారణ చేయడం ఎట్లా చేసినారు? ఆగమేఘాల మీద. అప్పుడు మిలిటరీ కోర్టులు ఉండేటివి. అవును. అదే దాని ఫాస్ట్ ట్రాక్ ఫౌజ్దారీ అదాలత్ అంటారు. అవును. మనకు రికార్డులు కూడా గజెట్లు వెరిఫై చేస్తే, అంటే నేను చెన్నై ఆర్కైవ్స్లో గజెట్లు అని వెరిఫై చేసిన దాంట్లో ఫౌజ్దారీ అదాలత్ రికార్డ్స్ సెపరేట్ ఉంటాయి. అంటే ఎవరెవరికి శిక్ష పడింది, దాని కథా కమామిషి ఏంది, ఏమేమి విచారించినాం, అవన్నీ దాంట్లో రికార్డ్ అయి ఉంటాయి. అవును. సో దాంట్లో ఉంది. దాంట్లో అంటే ఫౌజ్దారీ అదాలత్ అంటే ఏమి? మిలిటరీ కోర్టు. అవును. మిలిటరీ కోర్టు ఏం చేస్తుంది? మొత్తం నెలల తరబడి నాన్సదు. ఇప్పుడు కోర్టులాగా సింపుల్గా అంతే, 1 రోజు 2 రోజులు అయిపోయేస్తారు. టకటక వాళ్ళకి సాక్ష్యాలు విచారిస్తారు, శిక్ష చెప్పేస్తారు. అప్పుడు ఎవరు ఉన్నారు? WI ఇంగ్లీష్ అని ఒక, అప్పుడు కలెక్టరు న్యాయాధికారి ఇద్దరు ఒకే హోదా. అవును. అందుకే మేజిస్ట్రేట్ ఇప్పుడు కూడా అదే మనం పిలుచుకుంటూ వస్తున్నాం మేజిస్ట్రేట్ అని. సో మేజిస్ట్రేట్గా WI ఇంగ్లీష్ అనేటువంటి ఒక ద్వారా ఉండేవాడు. ఆయన శిక్ష చెప్పాడు. ఆయన రాసిన రికార్డులోనే మొత్తం బట్టే మొత్తం మీద ఉరి పడింది. 300 మందికి రకరకాల శిక్షలు పడ్డాయని మనం అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆయన ఉరి తీసిన తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ కోయిలకుంట్ల ఉరి తీసింది అక్కడ ఆ శిక్ష చెప్పాడు, ఉరి తీశారు. ఉరి ఎక్కడ తీశారు? కోయిలకుంట్ల పక్కన జుర్రేరు అని ఉంటుంది. చాలా మంది కోయిలకుంట్ల పక్కన కుందు అంటారు. కోయిలకుంట్ల అంటే కుందు అంటారు. అంటే కుందు వచ్చేసి కోయిలకుంట దాటిన తర్వాత నంద్యాల లేదా ఆలగడ్డ పోతుంటే కుందు వస్తుంది. దాదాపు ఒక 3.5 కిలోమీటర్లు పోయిన తర్వాత కుందు వస్తుంది. అందుకని కోయిలకుంట కుందు పల్లె కింద కాకుండా జుర్రేరు పల్లె కింద లెక్క కట్టాలి. జుర్రేరు అని ఇంకొకటి వస్తుంది, పనేంపల్లె కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. అది కోయిలకుంట పక్కనే వచ్చి కుందులో కలుస్తుంది. అదొక ఉపనది లాగా కుందు అనమాట. ఆ జుర్రేరు ఒడ్డున వీళ్ళు ఉరి తీసేసి, బహిరంగ ఊరి అన్నా లేదంటే బహిరంగ ఊరి మొత్తం జనాలంతా ఉండగానే ఉరి తీసేసి, అప్పుడు ఇంకా వాళ్ళని ఊరేగించి భయం పుట్టించుకున్నారు. ఉరి తీసేసి ఆయన అంటే ఇక్కడ 2 ఇది ఉంది. ఆ ఉరి తీసుకొచ్చి ఇక్కడ గుమ్మానికి వెళ్ళగడతారు, ఊరు కోట గుమ్మానికి. ఓకే. అంటే ఇక్కడ జనరల్గా మనం చూస్తే వేలగట్టింది 3 నెలలు ఉన్నది అంటారు. వేలగట్టిన శవాన్నే తలను మాత్రమేనా అన్న? అంటే సినిమాలో చూస్తే మనం వీరోచితంగా ఉంటుంది అనమాట, క్లైమాక్స్ అందరు చూస్తూ అంటారు, తల తెగుతానే అది మొండెంతో వచ్చి మరీ మొండెమే నరికిపోతుంది కదా కాకరేని తల. అది ఇప్పుడు ఆ ఉరి ఎప్పుడు జరిగిందంటే 1846లో అక్టోబర్లో, మర్చిపోయినా, ఆయన దొరికింది అక్టోబర్లో దొరికాడు. దొరికాడు 2-3 నెలల్లోనే ఏదో మొత్తం మీద విచారణ అంతా తొందరగా ముగించేశారు. ఊరి శిక్షకు కూడా ఒక డేట్ పెడతారు కదా, ఆ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22, 1847. ఓకే. అంటే 1847 అంటే మీకు ఒకటి గుర్తొస్తుంది, బ్రిటిష్ వాళ్ళు మీద తిరుగుబాటు చేసింది ఇప్పుడు 1857. 1857లో ఎవరు? వీళ్ళు ప్రథమ స్వాతంత్ర సిపాయిల తిరుగుబాటు. దానికంటే 10 ఏళ్ళ ముందర అనమాట. 1847 ఫిబ్రవరి 22లో ఈయన ఉరి తీశారు కదా. ఉరి తీసిన తర్వాత ఆయన తలను నరికి, అంటే 2 వెర్షన్లు ఉన్నాయి మీరు అన్నట్టు. శవాన్ని అలగట్టినారంటారు కొంతమంది. తలను నరికి ఆయన, అంటే అప్పట్లో జుట్టు భావించేవాళ్ళు కదా, ఆ జుట్టుకు తాడు ముడేసి అట్లా ఎలగట్టారు అని చెప్పేసి అంటారు. అది ఏదనేది కరెక్ట్ వర్షన్ లేదు, నాకైతే కరెక్ట్ ఆధారం దొరకలేదు. ఇప్పుడు కూడా చెప్పుకునేది మాయర్లో మాత్రం తలని ఎలగట్టారని, శవాన్ని కాదు, మాయర్లో చెప్పుకునేది. మేము అట్లా అస్థిపంజరాన్ని ఎలగట్టాము, అదే శవాన్ని ఎలగట్టామని బ్రిటిష్ రికార్డులో రాసుకోరు. ఫస్ట్ థింగ్ ఆ 6ల వరకే రాసుకుంటారు. ఏం జరిగింది, నేను చదివిన ఒక రికార్డులో మాత్రం, అంటే ఒక ప్రొఫెసర్ రాసిన రికార్డులో, అంటే హిస్టారియన్ రాసిన
సుబ్రహ్మణ్యం రెడ్డి సార్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంటారు, ఓకే. రిటైర్డ్ అయ్యి ఛానల్. ఆయన రాసిన రికార్డులో మాత్రం 1877 వరకు అది శవం వేలాడింది అని రాశాడు ఆయన. ఓకే. ఆయన రాసిన రికార్డులో. బట్ మాయర్లో మాత్రం శవం అనే దానికంటే ఎక్కువ మంది తల మాత్రమే అటు పెట్టారు. ఆ తల కూడా అది ఎందుకు ఎలా కట్టారు, మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఆ తాలూకాకి ఎవరు వచ్చినా వాళ్ళకి అర్థం కావాలా, బ్రిటిషర్లకు వ్యతిరేకం చేస్తే ఇంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అని అర్థం కావాలనే ఉద్దేశంతో అట్లా ఉద్దేశం. ఓకే. సో జనరల్గా మనకి మీరు చెప్పే దాంట్లో ఇంత పోరాటం ఉంది, ఇంత తిరుగుబాటు ఉంది, ఇంత స్వాతంత్రం అంటే లైక్ నువ్వెవడరా నన్ను అనచడానికి అనే ధిక్కారం ఉంది, ఇన్ని పెట్టుకొని ఒక దోపిడీదారుడో లేదంటే ఎట్లా లెక్కేస్తారు నా చరిత్రలో? అంటే మీకేమనిపిస్తుంది మీ వ్యూ ఏంటి? ఇప్పుడు జనరల్ మీరు చెప్పే ప్రకారం 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుని తొలి స్వాతంత్ర సంగ్రామం అంటారు. ఓకే. మనకి ఇటు వెనక్కి వస్తే 10 ఏళ్ళ ముందు ఇది జరిగింది. దీనికి ముందు ముత్తుకూరు గౌడప్ప జరిగింది, దానికి ముందు కట్టబొమ్మని జరిగింది. ఇలా చరిత్రను తవ్వుకుంటే ఇన్ని వాస్తవాలు ఉన్నాయి ప్రతి దాంట్లో. అంటే దాని స్థాయి చిన్నదా పెద్దదా పోతే అట్ ది ఎండ్ వచ్చేసి బ్రిటిష్ మీదనే తిరుగుబాటు. ఏది స్వాతంత్ర సంగ్రామం లెక్కేస్తారు మీ ఒపీనియన్లో, ఏది కరెక్ట్? ఇప్పుడు ఈయన చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అవును. ఒక బందిపట్లాగా అనుకుంటున్నామా, స్వాతంత్ర ఏచ్ఛ కోరిన వ్యక్తిగా అనుకుంటున్నాము? ఇక్కడ 2 పాయింట్లు అన్నమాట. జనరల్గా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఏంటంటే బ్రిటిష్ రికార్డుల ఆధారంగా మాట్లాడతారు. అవును. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి శిక్ష పొందిన వాడి గురించి ఒక స్వాతంత్ర యోధుని ఉరి తీసినాము, లేకుంటే మా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఆయన జనాలను సమకూర్చి మా మీద తిరుగుబాటు చేసినాడు అతను ఉరి తీసినామని రాసుకుంటారా? రాసుకోరు. ఒక దోపిడీదారుని కానీ చూస్తారు రికార్డుల ప్రకారం. మనం చెప్పుకున్నాం, కోయిలకుంట ట్రెజరీ కొల్లగొట్టాడు, మిట్టపల్లి కొల్లగొట్టాడు. మర్చిపోయినా అవి ఆయన గెరిల్లా పోరాటం చేసేటప్పుడు దాదాపు 8 ట్రెజరీలు కొల్లగొట్టాడు చాలా చోట్ల. అవన్నీ మరి లెంగ్త్ అయిపోతాం. మరి సేమ్ తిరుగుబాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సముదాయం అంటారు, అక్కడెక్కడ దోపిడీదారు అన్నట్లే ఇక్కడ మాత్రం అన్నారు. అక్కడ కూడా బ్రిటిష్ రికార్డు చూడిపోయింది. అదే నేను అనేది. ఇప్పుడు నువ్వు ఆ లెక్కను తీసుకుంటే సీతారామరాజు లేదు బ్రిటిష్ రికార్డులో ఆయన కూడా స్వాతంత్ర సమరయోధుడుగా లేదు, ఆయన కూడా మమ్మల్ని కొల్లగొట్టినాడనే ఉంది. నేను అనేది అదే. ఇప్పుడు ఆడ కొల్లగొట్టినప్పుడు సమాజము లేదంటే మేధావులు చరిత్రకారులు అతన్ని స్వాతంత్ర సమరయోధుడు అని సేమ్ పని చేసింది, ఇతన్ని దోపిడీదారుడు అన్న. అదే చెప్తున్నా, ఇక్కడ వర్గ థింకింగ్ ఉంటుంది. పలానా వర్గం వాళ్ళు ఏదో పాపులారిటీ వస్తే ఇది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఈ వర్గం కాదు కాబట్టి సరే మన స్థాయిలో అవి మాట్లాడుకోవద్దు. బట్ ఇందులో నువ్వు అడిగిన ప్రశ్నకు నేనేం చెప్తానంటే, మనం ఈవెన్ మోడర్న్ ఇండియాలో స్వాతంత్ర పోరాటం అంటే ఇది సిపాయిల తిరుగుబాటు ఇదంతా వదిలేయండి. ఇంకా స్వాతంత్ర మన 20th సెంచరీలో 20th సెంచరీలో జరిగిన పోరాటం గురించి మనం మాట్లాడుకుంటే కాకోరి కుట్ర కేసు అని మనం విన్నాం. కాకోరి అది చాలా కీలకమైన ఘట్టం. అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇలాంటి వీళ్ళు పోయి ఏం చేసినారు, వీళ్ళు ఆల్రెడీగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధాలను సమకూర్చుకునే వాళ్ళ అంటే ఆయుధాలతోనే పోరాడి మనం స్వాతంత్రం సాధించుకోవాలని ఉండాలి వీళ్ళు. అది వాళ్ళ సిద్ధాంతం. అందులో భాగంగా ఎవరి డబ్బులు సమకూర్చుకోనికి ఎవరి దగ్గర సమకూర్చుకోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే, అంటే మనకు సరిపోయిన శత్రువు దగ్గరే సమకూర్చుకోవాలి. కాబట్టి ఏం చేసినారు, కాకోరి దగ్గర ఒక రైలును దోపిడీ చేశారు. బ్రిటిష్ ట్రెజరీ రైలు పోతూ ఉంటే వాళ్ళ నిధులంతా పోతూ ఉంటే దాన్ని దోచుకున్నారు. దాని మీద దండయాత్ర చేసి దోచుకున్నారు. చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, ఆయన ఎవరు అస్ఫాకుల్లా ఖాన్, వీళ్ళు దోపిడీదారులా మనం ఒప్పుకుంటామా? అది పరిస్థితి. సో కాబట్టి ఈయనను బ్రిటిష్ రికార్డులు దోపిడీదారుగా చెప్పినా కూడా ఈయన స్వాతంత్ర పోరాట యోధుడా కాదనేది మళ్ళీ వద్దాం. ఈయన బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు, బ్రిటిష్ వారి అంటే వాళ్ళు అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడినాడు, ఆత్మగౌరవంతో తిరుగుబాటు చేశాడు అనేది మనకు పాయింట్. కాబట్టి 100% దోపిడీదారుడు ఎట్లా అవుతాడు? ఇంకా ఇప్పుడు ఈయన స్వాతంత్ర సమయోధుడే కాదని మళ్ళీ చర్చించుకోవాలి మనం. అదేలే. ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనకి ఒక కోయలకుంట్ల లేదంటే మన నొస్సం ఉయ్యాలవాడి నుంచి ఇంత తిరుగుబాటు జరుగుతుంటే పక్కనే ఉన్న మన అవుకు రాజు పరిస్థితి ఏంటన్నా, ఆరవేటి రాజు ఉన్నారంటారు. ఈయనతో సపోర్ట్ ఉన్నాడా, శత్రుత్వం ఉన్నాడా, ఏం జరిగింది అసలు? జనరల్గా ఇప్పుడు అక్కడ రాజు లేడు, ఇక్కడ రాజు లేడు. వాళ్ళు కూడా పింఛన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి, అదే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి. అవుకు వాళ్ళు కూడా తీసుకున్నారు, నారాయణ రాజు అనుకుంటా, ఆయన తీసుకుంటున్నాడు.
వీళ్ళు తీసుకుంటున్నారు. అయినప్పుడు కూడా అది ఉంటుంది కదా, వీళ్ళు పాలగారులు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పాలగారు అరవిటి వంశస్తున్నారు, అదేలే సంస్థానం సంస్థానం అది. వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు కదా. సో అయినప్పుడు కూడా ఎందుకంటే ఇవి మా ఊళ్ళు అవి మా ఊళ్ళు ఇట్లా ఏదో ఉంటాయి కదా, రకంగా ఆధిపత్యమైన ఫీలింగ్ ఏదో ఉండింది. కానీ వాళ్ళ మధ్యన ఘర్షణ జరిగింది లేదు, ఏం లేదు. ఏదో కోడి పందాలు అక్కడ ఆడ నరసింహారెడ్డికి, అక్కడ నంద్యాల నారాయణరాజుకు, అదే అవుకు ఏదో అని చెప్పుకుంటారు. బట్ ఆయన సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంది, అంటే ఈయనకు మద్దతు ఇచ్చినట్టు 100% ఆయన నంద్యాల అవుకురాజు సపోర్ట్ చేశాడు అన్నమాట. ప్రత్యేక అంటే ఆ విషయంలో 100% ఆయన కూడా నంద్యాల రాజులు కూడా ఈయనకు సపోర్ట్ చేశారు. ఓకే. సో ఇప్పుడు జనరల్గా మనం చూస్తే బ్రిటిష్ ఇక్కడ ఏంటంటే పాయింట్ ఆయనకు నంద్యాల రాజుకు సంబంధించింది అంటే ఆయన పెన్షన్ పునరుద్ధరించమని బ్రిటిష్ ఆయన కోరినారు. అవునులే, పెన్షన్ లాభ చేసినారు ఆయన కూడా ఎందుకో. ఇక్కడ జయరాం రెడ్డి కూతురు అంటే నరసింహారెడ్డి తల్లికి చనిపోయిన తర్వాత ఆఫ్ చేసినట్టు ఆయన కూడా ఆఫ్ చేసినారు. ఆయన ఏదో మాకు మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించమని రాసినాడు. ఆ లేఖ కూడా నేను సేకరించి. అవునులే. ఇప్పుడు జనరల్గా మనకి బ్రిటిష్ వారి గెలుపు అంతా కూడా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ బలం కంటే ఎదుటివాడి బలహీనతను కొట్టేవాళ్ళు. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు, సొంత వాళ్ళని వెనక తీయడం, నువ్వు నివాని బయటికి రావడం. మనకి ప్లాసీ యుద్ధంలో అదే జరిగింది, మీర్ జాఫర్ మీర్ కాసిం కూడా. తర్వాత ఇక్కడ ముతుకూరు గౌడప్ప దాంట్లో పక్కూరిని పసలు తిన్న వాళ్ళని తీసి కొట్టగొట్టారు. మనం ఎక్కడ చూసినా కూడా ఇదే జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద అలాంటిది ఏం జరగలేదన్న, అలాంటిది ఏం లేదా, అతని అనుచరుల్ని రెచ్చగొట్టి చేయడం అంటే సొంతం వాళ్ళ దాయాదినే ఉపయోగించుకున్నారని చెప్తారు, కానీ చెప్పుకుంటారు. బట్ డీప్గా దానికి ఆధారం లేదు కాబట్టి నేను మాట్లాడలేను. బట్ వాళ్ళ కజిన్ బ్రిటిషులకు సాయం చేశారా? అవును. ఇంకా జనరల్గా అది సహజము. ఇప్పుడు ఎవరైనా పోలీసులు వచ్చి మన ఊరికి వచ్చి పట్టుకోవాలనుకో ఏం చేస్తారు, వీళ్ళకి ఎవరెవరు సరిపోదో వాళ్ళ దగ్గర పోయి వివరాలు రాబట్టేదానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా గవర్నమెంట్ అది వాళ్ళు చేసే పని అదే, బ్రైబింగ్ చేయడము, ఏదో ఒకటి చేసి మాకు సమాచారం అంది అని చెప్పేసి అట్లా ఆయన అరెస్ట్ చేయడం కోసం ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఇందాక అనుకుంటున్నాం కదా, ఆయన మీద 1000 రూపాయలు అప్పట్లోనే ఆయన మీద ఆయన తలకు వెలగట్టారు. 1000 రూపాయలు ఆయన ఆచూకి తిరిగిన వాళ్ళకని. అప్పట్లో 1000 రూపాయలు అంటే తమాషా. మళ్ళీ ఆ 1000 రూపాయలకు ఆశపడే ఈ ఆలకొండ సంబంధించి ఎవరో సమాచారం ఇచ్చినారని కదా అంతా అనుకోవడం అనమాట. ఇప్పుడు జనరల్గా ఇతను మనకి నంద్యాల నుంచి గిద్దలూరు పోయే ఘాట్ రోడ్లు గాజులపల్లి దాటిన ఫారెస్ట్ దగ్గర ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, సర్వనరసింహస్వామి. అది ఈయన కట్టిందేనా? ఈయన కట్టాడు. అదే ఇప్పుడు కూడా ఆయన పేరే చెప్పుకుంటారు. అక్కడ మామూలుగా చిన్న గుట్టగుండేది, ఆయన గోపురం అదంతా ప్రమాణం కట్టి ఇక దాని ప్రాశస్త్యం చెప్పుకోవాలి మనం. అంటే ఇది తిరుగుబాటు కాలంలో కట్టిన, తిరుగుబాటు ముందు కట్టిన ముందే జరిగి ఉంటుంది. ఎందుకంటే తిరుగుబాటు టైంలో అంత టైం లేదు. అదే నేను అనేది ముందే ఈ ఎప్పుడు వీళ్ళకు ఇష్టదైవాలను వదులుకోలేరు కదా. అహోబిల నరసింహస్వామి ఆయనకు బాగా ఇష్టదైవము. ఇక్కడ కూడా ఈయన నరసింహస్వామి కదా, ఇక్కడ కూడా సర్వనరసింహస్వామి. కాబట్టి అక్కడ పునరుద్ధరించారు వీళ్ళు. డబ్బులతో జమీందారులే కదా, ఆ డబ్బులతో పునరుద్ధరించారు. ఇక్కడ దానికి సంబంధించిన విశిష్టత చెప్పుకోవాలి. అది అంటే అక్కడ మా ఏరియాలో చెప్పుకునే దాన్ని బట్టి ఏంటంటే ఆ సర్వనరసింహస్వామి నుంచి ఇప్పుడు కూడా పోయి చూసినా కూడా ఆ ప్రధాన విగ్రహం దగ్గర పక్కనే ఒక గుహలా ఉంటుంది. ఆ గుహ వచ్చేసి అక్కడి నుంచి ఈ మీరు ఒకసారి ఇందాక ఏదో చర్చిలో ఉల్లెడ మల్లేశ్వర స్వామి అనుకున్నాం కదా, ఆ ఉల్లెడ కూడా ఇక్కడ ఇలాంటి గుహనే ఉంది. ఇక్కడ నుంచి ఆ గుహ వరకు దారి ఉంది, అది నరసింహారెడ్డి తవ్వించినాడు అంటారు. కాకపోతే ఆ లోపలికి ఎవరు పోలేరు, అది మూసేసినారు వీళ్ళు. కొందరు పోవచ్చు, ఆ తర్వాత పోలేము. జనరల్గా ఇలా అన్నదమ్ములు ఇద్దరు సపోర్ట్ ఉన్నారన్న తిరుగుబాటు కాలంలో. నరసింహారెడ్డికి ఇద్దరు అన్నలు, కుటుంబాలని అందరు సపోర్ట్ చేయాల్సిందే కదా, తప్పదు. వైఫ్ తర్వాత సపోర్ట్ చేశారు, సఫర్ అయ్యారు. జనరల్గా ఏంటంటే ఇంకా వాళ్ళ దృష్టి అంతా ఈ నరసింహారెడ్డిని ఎట్ట కనిపెట్టాలనేటువంటి ఇదిలో ఉండింది తప్ప వీళ్ళని పట్టుకుపోయి వాళ్ళని వేధించి ఏమైనా ఆచూకీ కోసం ఇచ్చేసింటారు. అంటే డిస్కషన్ ఏంటంటే ఈయన ప్రథమ స్వాతంత్ర సమరయోధుడా కాదా అనేది ఇప్పుడు మనం చర్చించాం. ఇప్పుడు కూడా మొన్న కూడా ఏదో ఒక ఆర్టికల్ ఎవరో ఫేస్బుక్లో రాస్తే చదివాను అనమాట. అంటే ఏమని రాశారంటే అదే, లేకుంటే మీరు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చేశారు ముత్తుకూరు గౌడప్పకు సంబంధించి, ఆయన ప్రథమ స్వాతంత్ర యోధుడని అక్కడ ఉండే గౌరవ చెప్తున్నారు. అట్లాగనే ఇందాక మీరు శివరాచర్ల గారు చేసిన చర్చలు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ తమిళనాడు వాళ్ళు అక్కడ కట్టబొమ్మను ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు అని చెప్తున్నారని. వేరాజ్ ఇక్కడ ఏంది, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్మారక సమితి ఆధ్వర్యంలో, పోచా బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో కానీ వీళ్ళ వారసుల నాయకత్వంలో
మేము కూడా ఓటిపోయి అప్పుడు ఒక కమిటీ పెట్టింటే అది ఏదైనా కానీ కృషి చేయడంలో భాగంగా ఏంటంటే ప్రథమ స్వాతంత్ర సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే నా వాదన దీని మీద నేను ఒక పెద్ద ఆర్టికల్ అప్పుడు సాక్షిలో రాసింటి. బాగా గమనిస్తే కట్టబొమ్మను అనే సబ్జెక్టు ఆయన తిరుగుబాటు, ఆయన తిరుగుబాటు కాలము ప్లస్ ఆయన వాళ్ళు బంధించి ఉరిదీయడము ఇదంతా కూడా 18th సెంచరీలో జరిగిపోయింది. అంటే 1799 అంటే 1800 కంటే ముందే జరిగిపోయింది. అప్పటికి అంటే ఆయన తిరుగుబాటు చేసే కాలానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా ఏమంటారు పరిపాలనలోకి రాలేదు. పరిపాలన అంటే అదే చెప్తున్నాను. అంటే కంప్లీట్గా అక్కడ ఉండేటువంటి పాలెలను అందరినీ స్వాధీనం చేసుకోలేదు. ఇంకా అప్పటికి కర్ణాటక నవాబు ఉన్నాడు. అవును, మైసూరు టిప్పు సుల్తాన్ ఉన్నాడు. అంటే అంతకుముందు హైదర్ అలీ ఉన్నారు. డచ్ గవర్నమెంట్ ఉంది, ఫ్రాన్స్ గవర్నమెంట్, ఫ్రెంచ్ వాళ్ళది ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి తప్ప మొత్తం బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం ఏర్పడలేదు. వాళ్ళు సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇటువంటి చిన్న చిన్నవన్నీ జయించుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళుంటే ఇక్కడ బలమైన సామ్రాజ్యం అంటే వాళ్ళ గొడవ పెట్టడము సైన్య సహకార పద్ధతి కింద. ఇవి వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నవాబులకు హైదరాబాద్ నవాబులకు మైసూరు నవాబులకు ఎప్పుడు గొడవలు ఉండేవి. వీళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఫ్రాన్స్ వాళ్ళు సాయం చేస్తే వీళ్ళకు బ్రిటిష్ వాళ్ళు సాయం చేశారు. ఆ విధంగానే కదా బ్రిటిష్ వాళ్ళు మూడో కర్ణాటక యుద్ధంలో సాయం చేసి టిప్పు సుల్తాన్ను ఓడగొట్టిన విషయంలో బ్రిటిష్ వాళ్ళు కీలక పాత్ర ఉంది. కాబట్టి దానికోసం 9 లక్షల రూపాయలు బ్రిటిష్ వాళ్ళకు ఈ హైదరాబాద్ నవాబు అప్పు పడితే ఆ 9 లక్షలు కట్టలేక అప్పుడు యుద్ధం అంటే ఎంతో నష్టపోయి ఉంటారు కదా, కట్టలేక ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతానికి దత్తకు ఇచ్చేసాడు. అందుకే దత్త మండలాలు సీలేట్ జిల్లాలు అంటారు అన్నమాట. అట్లా వచ్చింది అది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ ఏమిటంటే అక్కడ కట్టబొమ్మను వచ్చేసి అప్పటికి ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా ఏర్పడక ముందు చేసిన పోరాటం, ప్రతిఘటన పోరాటం అంటాం. అంటే మన మీదకి వచ్చినారు, మీరు మా లొంగిపోండి అంటే లొంగను అంతే, నేను కట్టను శిస్తు అంటే ప్రతిఘటన పోరాటం. నువ్వు నా వాళ్ళతో నీకేం సంబంధం, నేను ఎందుకు నీకు లొంగిపోవాలా అని ప్రతిఘటించాడు ఆయన. నో డౌట్ వీరుడు. అయితే స్వాతంత్ర పోరాటమా కాదా అనేది ఎందుకంటే స్వాతంత్రం అనే మాట ఎందుకు వస్తుంది, బ్రిటిష్ వాళ్ళు మొత్తం రాజ్యం ఏర్పడిన తర్వాత ఈవెన్ అక్కడ కూడా మొత్తం రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత తిరుగుబాటు జరిగింటే కట్టబొమ్మను లేకుంటే పులిదేవరు, ధీరం చిన్నమల్ల ఎక్కడ కూడా పాలెగారులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ అణచివేసిన తర్వాత లేకుంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి 1800 to 1807 ఆ ప్రాంతం తర్వాత ఎవరైనా తిరుగుబాటు చేసింటే దాన్ని స్వాతంత్ర పోరాటం కింద లెక్క పట్టవచ్చు. ఎందుకంటే స్వేచ్ఛ కోసము లేదా హక్కుల కోసం పోరాడిన ఏ పోరాటమైనా కూడా అది స్వాతంత్ర పోరాటం కిందనే లెక్క. అదే హిస్టారియన్స్ రాస్తారు ఎక్కడైనా కూడా. సో ఈయన హక్కుల కోసం పోరాడినాడు, ప్రభుత్వంపై పోరాడినాడు. వాళ్ళు ఒక రాజ్యము ఆక్రమించుకొని వస్తుంటే ప్రతిఘటన పోరాటం చేశారు. వేలాడ నరసింహటానికి వ్యవస్థలే లేవు, ఏమి పాలగాల వ్యవస్థలు లేవు, రాజ్య వ్యవస్థలు లేవు, ఏమీ లేవు. ఇంకా కంప్లీట్గా బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. అక్కడక్కడ ఫ్రెంచ్ వాళ్ళవి, డచ్ వాళ్ళవి కాలనీలు ఉన్నాయి. వాళ్ళు ఏదో ఇంకా రాజీ పడి ఏదో ఉన్నాయి తప్ప వ్యవస్థ అంతా గవర్నమెంట్ కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయన ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. కాబట్టి ఈయన స్వాతంత్ర పోరాట యోధుడి కింద నేను లెక్క కడతాను. అదే అందరూ కూడా అనాలి. మీ వాదనలో చూస్తే అది కూడా నీ పాయింటే అనిపిస్తుంది అన్న. జనరల్గా మనకు చూసుకుంటే ముత్తుకూరు గౌడప్ప టయానికి కూడా అట్నే ఉన్నది. మీరు చెప్పిన 1870 లోపే ఉన్నది కాబట్టి అట్నే ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకొకటి అన్న, ఈ సినిమాలో ఈ మన గోసాయి వెంకన్న అని ఒక హిందుత్వ ప్రతినిధిగా చేశారు. బట్ మనం రాయలసీమలో చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా వీళ్ళు అవధూతలు ఉన్నారు, లేదంటే తత్వం ఉన్నది, దైవత్వం తక్కువ. సో మరి అలాంటిది ఎటు టర్న్ అయిందన్న? ఈ సినిమాటిక్ అల్లుకున్నారు మొత్తం మీద. ఆయన అవధూత కూడా కాదు గోసాయం కన్నా. ఓకే, ఏమన్నా అంటే మొత్తం మీద సాధువు టైపే. అవధూతగా కూడా అప్పుడేం పేరు బాధ్యతలు వదిలినోడు అనొచ్చా? ఊరు వదిలేసి వచ్చాడు. చిన్నప్పుడు మేము జనరల్గా మా ఊర్లో నాతో పాటు పిల్లలు తిరిగేవాళ్ళు అనమాట, మిట్టకు కలికి ఇటుక తిట్టేదంటే ఎందుకు ఎప్పుడు ఆ మిట్టల మట్టి గోసాయాలు తిరుగుతాను అనేవాళ్ళు. ఇది గోసాయి బాగా మాటలు చెప్పేవాడు. ఆ చెప్పేవాళ్ళు బాగా మాటలు చెప్పే వినేవాళ్ళు, భూమి కూడా వాళ్ళు చెప్పే మాటలు. అట్లా నరసింహారెడ్డిని ఆకట్టుకున్నాడు. నరసింహారెడ్డి దగ్గర తీసాడు. నరసింహారెడ్డికి ఆల్మోస్ట్ మంత్రిగా పనిచేశాడు. సినిమాలో కూడా మనకి తమన్నా క్యారెక్టర్ ఒక త్రూఅవుట్ సినిమా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఉండిందా అలా ఎవరన్నా? ఆయన లైఫ్ లో అజ్ఞాత ప్రేమికురాలు ఇద్దరు ఉన్నారు, అదే విషయం. కానీ ఇట్లా కాదు. అప్పట్లో ఇద్దరు భార్యలు కావచ్చు. ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో ఒకరు
ప్రగతి కింద చెప్తారు. ఓకే. తర్వాత ఈవెన్ మనం అటు చూసుకుంటే నౌక ఫైట్ పెద్దదన్నమాట సినిమాలో. ఆమె రావడం, ఆమె శరీరాన్ని కాల్చుకోవడం, నౌక పేలడం ఇదంతా. అది మనకు చూస్తే అసలు తీర ప్రాంతమే లేదు. అతని పోరాటంలో ఎక్కడ తీర ప్రాంతమే లేదు. పోనీ కుందునే చూద్దామంటే అది ఎప్పుడో వానలో పడినప్పుడు వాడుతుంది. అంత పెద్ద ఇదంతా సాధ్యమేనా అన్న? ఇంకా అది సినిమా వాళ్ళు పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్నారు, ఇష్టం వచ్చినట్టు కథ అల్లుకున్నారు. ఇప్పుడు నువ్వు దానికి త్రూ అవుట్ వర్క్ చేసినావు, నీకు ఎక్కడ అనిపించలేదా మనం ఎందుకు పక్కకు పోతాను అని చెప్పలేదా వాళ్ళు? వాళ్ళు సినిమా అనుకునే మొదటి అంటే బహుశా చిరంజీవికి ఏదో ఫస్ట్లో ఏదో బ్రీఫ్గా ఇట్లంది కథ అని చెప్పినట్టున్నారు ఎవరు పరిచయ బ్రదర్స్. చెప్పిన తర్వాత అవి అట్లా అప్పట్లోనే ఉరితీ పడి 30 ఏళ్ళ పాటు ఆయన తల వేలాడ పట్టింది. మంచి చాలా అద్భుతమైన ఇది. నాది కెరీరు చివరిలో అయినా ఒకసారి మంచి క్యారెక్టర్ చేయాలనుకుని చిరంజీవి ఆశపడినాడు. దాని తర్వాత మంచి కథ అల్లమంటే వాళ్ళు ఏదో ఒక ఇట్లాంటి కథ అల్లినారు. అయితే పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎవరు ఏం కథ అని కొంచెం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నా పేరు ఆ చెక్కపానరెడ్డి పేరు వచ్చింది. ఓకే. ఎందుకంటే మేము అక్కడ ఒకటి కమిటీ పెట్టింటాం అక్కడ. మనం ఇందాక అనుకున్నటువంటి జగన్నాథ కొండ పైన ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అప్పుడు గీతారెడ్డి గారు టూరిజం శాఖ మంత్రిగా ఉంది. ఆమె దగ్గరికి పోయి కలిసి దీన్ని టూరిస్ట్ మనమంతా విగ్రహం ఏర్పాటు చేద్దాము, ఇక్కడ రోడ్డు ప్లస్ టూరిస్ట్ కిందగా చేయడానికి గీతారెడ్డిని కలుద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఓకే. అవన్నీ నేను ఇంటర్నెట్లో అప్లోడ్ చేసింటి ఫేస్బుక్లో వాటిల్లో. వాళ్ళు ఏదో సెర్చ్ చేస్తే నా పేరు చెక్కపానరెడ్డి పేరు వచ్చింది. ఎవరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు చెక్కపానరెడ్డి దగ్గరికి వస్తే అటు ఆయన నన్ను పరిచయం చేశాడు. వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ మీటింగ్ అయింది. అయిన తర్వాత ఇంకా ఎప్పుడు నన్ను పిలిచేవాళ్ళు చర్చలకు. ఓకే. అంటే మొదటి నుంచి చివరి వరకు ఉన్నట్టు నేను దానికి పిలిచేవాళ్ళు. ఏం డౌట్ వచ్చినా నాకే ఫోన్ చేసేవాళ్ళు. అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండ్రి, గోగు అని, నవీన్ అని, ఇంకొక ఆయన కమలాకర్, ఇట్లా ఒక 7-8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండ్రి. కొంతమంది కో డైరెక్టర్ ఉండ్రి, రమణ అని. వీళ్ళంతా నన్ను చర్చలు పిలిచేవాళ్ళు. నేను చెప్పేవాడిని ఎట్లా ఉండేది. ఆ క్రమంలో కొంచెం రీసెర్చ్ కూడా నేను చేశాను. అయితే ప్రత్యేకించి వాళ్ళ యూనిట్ తరపునే వాళ్ళే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే నేను చెన్నై వెళ్ళి చెన్నై ఆర్కైవ్స్లో గజెట్లు అవి తీసుకొచ్చి ఇచ్చాను. సో వాళ్ళు కథ నేను నా రీసెర్చ్ వరకు వాళ్ళ కథకు ఉపయోగపడింది నేను అనుకోలే. వాళ్ళ కథ ఒకటి అల్లేసుకున్నారు. తర్వాత ఏంటంటే నా రీసెర్చ్ వరకు దేనికి ఉపయోగపడింది అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ మీద ఉయ్యలాడ నరసింహారెడ్డి వారసులు 2 ఉన్నారు. రూపునగుడి వారసులు కొంతమంది, ఉయ్యలాడ వారసులు కొంతమంది ఉన్నారు. అందులో ఉయ్యలాడ వారసులు కేసు పెట్టినారు. అదే మాకు మా అనుమతి లేకుండా మా దగ్గర కథ తీసుకొని మీరు సినిమా తీస్తున్నారు, మాకు ఏదో నడుస్తూ ఉన్నది. టీవీలో చర్చలు కూడా జరిగాయి. సో వాళ్ళు కోర్టులో ఏది ఇస్తున్నారు. బహుశా ఆ కోర్టు దానికోసం ఉపయోగించుకు నాకు మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి మధు వాళ్ళు ఫోన్ చేసి అన్న నీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్ ఉన్నాయి అర్జెంట్గా అంటే మొత్తం మీద ఆ డాక్యుమెంట్ ఇస్తే దాన్ని ఏదో కోర్టుకు మేము రీసెర్చ్ చేసుకుని కథ రాసుకున్నామని చెప్పుకోవడానికి ఉపయోగించుకున్నట్టున్నారు వాళ్ళు. సో కథ రీసెర్చ్ వేరు. ఇందాక చెప్పుకున్నట్టు ఒక కళకు ఒక లిబర్టీ ఉంటుంది, సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు కథ అల్లుకున్నారు. కొంచెం ప్రాథమికంగా స్టోరీ నాలాంటి వాళ్ళ దగ్గర సేకరించేసుకోవచ్చు. నవళ్ళు, బుక్కులు అవి ఈవెన్ తంగరాల సుబ్బారావు గారిని మంచి పుస్తకం రాశారు, రేనాటి సూర్యచంద్రులు. దాంట్లో కొంచెం సమాచారం అది కూడా నేను ఇచ్చాను వాళ్ళకు. ఆ బుక్ కూడా నేను ఇచ్చాను వీళ్ళకు యూనిట్కు. ఆ తర్వాత అందుకంటే ఆ తర్వాతనే అజీజ్ గారు అని చెప్పేసి ఆయన పాలగాడు మంచి పుస్తకం నాకు అనిపిస్తుంది. అజీజ్ పాలగాడు బుక్ ని అజీజ్ సినిమా తీసినాడు సూపర్ హిట్. పాపం ఆయన కలిసేందుకు ప్రయత్నం చేస్తే నరసింహ ఆయన సురేందర్ రెడ్డి గారు లేదా చిరంజీవి వాళ్ళు టైం కూడా ఇవ్వలేదని విన్నా నేను. సో అట్లా ఏమంటే కథను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అల్లుకున్నారు. ఇంకా ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోవాలి. మీరు సినిమా చూసింటే క్లైమాక్స్ లో ఉరికమ్మని అలగట్టిన తర్వాత మొండెం వచ్చి బయటకు వచ్చి అప్పుడు కాక్రేన్ ఉన్నాడు అన్న కలెక్టర్ గా. ఆ విషయం చెప్పాలి. కలెక్టర్ కాక్రేన్ ఇప్పుడు 1846 ఫిబ్రవరి 22 ఉరి తీసినాడు మనం చెప్పుకుంటున్నాం. 1847 ఫిబ్రవరి 22 ఈయన ఉరి తీసినాడు మనం చెప్పుకుంటున్నాం. అయితే అది అది ఎప్పుడు జరిగింది? కలెక్టర్ కాక్రేన్ నరికినాడని వీళ్ళు చెప్పారు. కలెక్టర్ కాక్రేన్ ఎన్నాళ్ళున్నాడు? ఈవెన్ ఇంకా 2-3 ఏళ్ళు కలెక్టర్ ఉన్నాడు కడపలో. ఇప్పుడు కూడా మీరు పోయి కడప కలెక్టర్ పోండి, ఆయన పేరు ఆ రికార్డులో ఆయన ఏ టైం నుంచి ఏ టైం వరకు పనిచేసినది అడుగుతాను. అంటే దాదాపు ఆయన 50 వరకు ఉన్నట్టున్నాడు. 1850 వరకు ఆయన కలెక్టర్. వీళ్ళు 1847లోనే సినిమాలు కనిపించారు. సరే సినిమాటిక్ లిబర్టీ మర్చిపోయినా. ఇది ఇక్కడ తమాషా పాయింట్ ఏంటంటే నేను ఆ విషయం డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి చెప్పాను. సార్ ఇది మీరు ఏంది ఇది ఇట్లా వెళ్తున్నారు,
ఆ, అక్కడ ఉంది సార్ రికార్డు. కలెక్టర్ ఆయన ఎన్నాళ్ళు పనిచేసా అంటే వాళ్ళు ఆ పరచుడు బ్రదర్స్ వీళ్ళంతా సినిమా ఫ్లోలో అంతా వెళ్ళిపోతుంది. అంతేనా? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు రీసెంట్ కన్నప్ప మీరు నిన్ననే రివ్యూ కూడా రాసినారు కన్నప్పది. నువ్వు వాస్తవ చరిత్ర కాకుండా కల్పిత కథ రాస్తే ఏమైనా జరుగుతుంది. బట్ ఇక్కడ మనం ఒక వాస్తవ కథను తీసుకొని వాస్తవ సంఘటన తొలిసారి సమాజంలో తీసుకొని వస్తూ అభూతలు అంటే లైక్ వాటిని మనం డ్రామటైజ్ ఎక్కువ చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు నిజంగా నా కామెంట్ ఆశ్చర్యం వేసింది. కట్టుబొమ్మని గురించి చెప్తాంటే అతను రాజు అన్నాడు, కాదు పాలెగాడు అంటే మరి ఉయ్యాల నరసింహారెడ్డి చరిత్ర అంతా హంబక్కేనా అన్నాడు. అంటే ఒక్క స్టేట్మెంట్తో మొత్తం పోతుంది సొసైటీ అట్టుంది. నేటి యువతలో ఇటువంటి రాంగ్ ఫీలింగ్ కలుగుతాయి. అదే అదే సినిమా తీసినప్పుడు ఈవెన్ ఉండాలి, లిబర్టీ ఉండాలి కానీ బట్ పూర్తిగా కాకుండా కొంత అంటే ఉన్నింటే బాగుంటుంది. కల్పితమే ఉంటే ఇబ్బంది. అదే అదే అది నేను కూడా బట్ నైస్ అన్న, మంచి డిస్కషన్. జనరల్గా ఏంటంటే సైరా నరసింహారెడ్డి, ఉయ్యాల నరసింహారెడ్డి కంటే మధ్యారి నరసింహారెడ్డి, వీటన్నిటికి ముందు నొస్సం కుమారుడు నరసింహారెడ్డి ఉన్నాడు. ఇవన్నీ మంచి డిస్కషన్. జనరల్గా ఈ జనరేషన్కి అవసరం ఇలాంటిది. మీరు నిజంగా చాలా గ్రేట్ వర్క్ చేశారన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. నైస్ డిస్కషన్.